గొర్రెల్ని గుద్దా డ్రైవింగ్ వద్దంటే వింటావా? పక్కన కూర్చుని పక్క పక్కవని నవ్వుతుంటే యాక్సిడెంట్లే అవుతాయి మరి. సోది చెప్పకు. అయ్యో మనిషిని గుద్దాను. ఓ షిట్ షిట్ షిట్. బ్రదర్ బ్రదర్ అయ్యి ఓకే? దెబ్బ తగిలిందా? హాస్పిటల్కి వెళ్ళాలా? మీ పేరేంటి? ఎలిజిబుల్ బ్యాచులర్ ఓకే, అదేంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్? పెళ్లికి అన్ని అర్హతలు ఉన్నవాడని అర్థం. పెళ్లి గెటప్లో ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు బ్రదర్? ఒంటరిగా ఎక్కడ ఉన్నాను బ్రదర్, మందలో ఉన్నాను. మందులో ఏం చేస్తున్నావు? అది తెలియాలంటే నాకు అది చెప్పాలి. ఏంటో మీ కదా? పెళ్ళయిందా? 12 years అయింది. అయితే చెప్పను. ఏ? కపుల్స్కి నా కథ డేంజర్. విడిపోయినా విడిపోతారు. ఛా! ఎలా కనిపిస్తున్నాం బ్రదర్? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ ఇక్కడ. ధైర్యంగా చెప్పు బ్రో. ఒక అబ్బాయి లైఫ్ లో 50% కెరియర్, 50% మ్యారీడ్ లైఫ్. మ్యారీడ్ లైఫ్ బాగుండాలంటే కెరియర్ బాగుండాలి. నా లైఫ్ ఒక స్ట్రేట్ లైన్. ఇల్లు జాబ్ ఇల్లు. ఆయన గణేష్ సార్, మా ఆఫీస్ హెడ్. యుఎస్ లో డబ్బు సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో స్ట్రీట్ ఫుడ్ ఆరోగ్యం. వయసుందిగా. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. అందరికీ పెళ్ళైంది. మాకున్న ఒకే ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ వీకెండ్ లో సినిమా చూడటం. 3.25 రేటింగ్ వచ్చిందంటే వెళ్ళిపోవడమే. సినిమా అయ్యాక గాడ్ ఫాదర్ కి ల్యాప్ డాన్స్ చేయించుకోవాలి. ఇష్టం లేకపోయినా నేను కాపలా ఉండాలి. ఎందుసారి అయ్యో, ఇది మా సీఈఓ కూతురు. వాళ్ళ అమ్మ తెల్లోడిని పెళ్లి చేసుకుంది. ఈమె కాబుద్దులు వచ్చాయి. యాక్చువల్లీ మా డాడ్ సెంట్రల్ పార్క్ లో ఫ్లాట్ కొన్నారు. ఆ కీస్ ని చేతిలో పెడదామంటే పారిపోతావేంటి? నేనేం చేసుకోను కీస్ ని? నువ్వు నాకు బాగా నచ్చావు. అయినా లివింగ్ అంటే ఎందుకంత భయం? 1 minute, ఇప్పుడే వస్తా. ఓకే గో. థ్యాంక్ యూ. Fantastic. Keep the flat key for some time. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీ అమ్మాయితో ఆ ఫ్లాట్ లో అలా ఉంటున్నానంటే మా ఫ్రెండ్స్ గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ నా ఫ్యామిలీకి ఎలా చెప్తాను సార్ నేను? అసహ్యంగా ఉంటుంది సార్. రిలేషన్షిప్ అంటే కొన్ని రోజులు ఒక అమ్మాయితో గడిపేయడం కాదు కదా సార్. లైఫ్ మొత్తం ఒక అమ్మాయిని పక్కనే కూర్చోబెట్టుకోవాలి కదా. Stop. Give me a valid reason. సార్, మా ఇంట్లో నా పెళ్లి ఫిక్స్ అయ్యారు సార్. వాట్? ఎస్, నెక్స్ట్ మంత్ 22nd కి సార్. చచ్చిపో. పెళ్లి చేసుకుని చచ్చిపో. కూర్చో కూర్చో. ఇదే లాస్ట్ టైం నేను ఒంటరిగా ట్రావెల్ చేయడం. నెక్స్ట్ టైం నుంచి నా పక్కన నా లైఫ్ పార్ట్నర్ ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, అప్పుడే పక్క సీట్ ని చూసి అలా మురిసిపోతున్నావు. నువ్వు ఉన్నావు. పెళ్లి పనులన్నీ అయిపోయాయి. పెళ్ళలా జరిగింది. అన్ని పనులు ఎక్కడయ్యాయి? ఇంకొకటి మిగిలింది కదా. ఏంటి? పెళ్లి కూతురు ఫిక్స్ అవ్వాలి కదా. పెళ్లి పనులన్నీ అయిపోయాయి. తాళి కట్టడానికి మెడలేదా? ఎందుకు లేదు? మా వాళ్ళు 20 సంబంధాలు చూసి పెట్టారు. వాళ్ళలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయడమే. ఇస్ ఇట్ పాసిబుల్? మా వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది. నాకు మా వాళ్ళ మీద నమ్మకం ఉంది. ఇట్ ఈస్ పాసిబుల్. ఆ నమ్మకంతోనే వచ్చి దిగింది. Excuse me, whose box is this? That's mine, sir. Come on here. Sir, Thank you. that's not mine, sir. Move. Whose box is this, please? That's mine, sir. Then open it. That's not mine, sir. 1 minute. ఈ బక్సా మోస్తున్నది నువ్వేనా? నేనే సార్. Then open it, please. ఓకే సార్, ఏముంటాయి సార్, మన బాటిల్స్ కూడా ఏం లేవు సార్. చిన్న పిల్లాడివి, నీకు చెప్పిన అర్థం కాదు. తెచ్చే. సార్, నాకు పెళ్లి కూడా అవ్వలేదు సార్. పెళ్లి కూడా కాలేదంట. అప్పుడు ఏం కొన్నాడో చూడు. అవి నాయి కావు మేడం. అయ్యో, నిజంగా ఇందులో ఏముంది నాకు తెలియదు సార్. నేను నమ్మాను నిన్ను. Get out. తెచ్చేసా
వచ్చినట్టున్నారు మళ్ళీ పంపిస్తానండి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి హైదరాబాద్ దిష్టి అమెరికా దిష్టి అందరి దిష్టి పోవాలి. నా తండ్రి రా, నా బంగారం. వెల్కమ్ టు హైదరాబాద్ అల్లుడు. మామా ఎలా ఉన్నావు? బిల్లెట్లు మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇంకా బుల్లెట్ లో ఉన్నాం. మీ నాన్న చూడు ఎలా ఆడిపోయాడు. అమ్మా ఎలా ఉన్నావు? నా యాపిల్ పండు యాపిల్ పండు కొరుకు తినేవే. పోరా. నువ్వేంట్రా దేవారం మొత్తం తెల్ల పిల్లలు తీసుకొస్తావు అనుకుంటే పెళ్లిరనే ఇంట్లో వాళ్ళు వదిలేసావు. అన్నయ్య వాడితో సర్దుకుపోయే అమ్మాయి కావాలి, వాడు సెలెక్ట్ చేసుకుంటాడు. నువ్వు ఊరుకో. వీడికి అన్నీ తెలుసు. నువ్వు పావడం ఆపేస్తే వాడు లోపలికి వెళ్ళి ఫ్రెష్ వస్తాడు. హర్ష ఫ్లైట్ లో రెస్ట్ తీసుకోమన్నాను. ఆ, పడుకున్నానులే. జెట్లా గిట్లా కనకు. ఏమోండావు? నీకు ఇష్టమైనవన్నీ చేశా. ఇదిగో రేపటి నుంచి పెళ్లి చూపులు వారం రోజులు మొత్తం అయిపోవాలి. ఇప్పుడే బెటరా, నేను రెడీ. పంతులు గారు నా తమ్ముడండి, మన శాస్త్రి గారు అబ్బాయి. పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు మొత్తం ఈయనే చూసుకుంటారు. పెళ్లికి ముహూర్తం పెట్టుకుని పెళ్లి కూతురు లేకుండా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ తిరిగేస్తున్నారంటండి. చూస్తుంటే నాకే టెన్షన్ వచ్చేస్తుంది. పెళ్లి కొడుకు మీరు కూలికి ఎలా ఉన్నారండి బాబు? పెళ్లిలో ఏం కావాలో నాకు తెలిసినప్పుడు టెన్షన్ ఎందుకు? క్లారిటీతో ఉన్నారనమాట. కంగ్రాట్స్ అండి. ఏమండి నా కెరీర్ లో మీదే మొదటి పెళ్లి. ఇది సక్సెస్ కొట్టానంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుందండి. దీనికి మాత్రం మీ సపోర్ట్ కావాలి. ఒకసారి భుజం తట్టండి. ఇక్కడికి వచ్చేసావా? నా అడ్రస్ లో ఎవరు చెప్తాడు నీకు? పో ఇక్కడి నుంచి. పో. ఒకసారి భుజం. రేపు పెళ్లి చూపులు ఎన్ని గంటలకి? 10:42 కండి. సార్ నమస్కారం అండి, బాగున్నారా? మీరేంటి సార్ ఇంకా రెడీ అవ్వలేదు? మా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. మీ వాళ్ళందరూ రావడం ఏంటి? రేపు 10:45 అని చెప్పారు కదా. రేపా? ఈ రోజు సార్, రేపు కాదు. లేదు ఒకసారి చెక్ చేసుకోండి. నా బాగా గుర్తుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. షిట్. ధర్మారావు గారి ఇంటికి వెళ్ళాల్సింది, ధనంజయ్ గారి ఇంటికి వచ్చేసారు. ఇప్పుడు ఎలా? వాళ్ళు వచ్చేసారు. ఏంటో మేనేజ్ చేద్దాం. అయ్యో వచ్చేసారు. ఇది రేపు రావాల్సిన ఇల్లు నాన్న, ఈ రోజు వచ్చేసాం. ఏమేవ్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే. నేను చూసుకుంటాను. ఏమండి ఈ రోజు కూడా మంచి ముహూర్తమే. కానిచ్చేమని మీ వాళ్ళని ముందు మీరు చొక్క వేసుకోండి. పదండి అమ్మ, లోపలికి వెళ్దాం. రిమోట్ ఇవ్వరా. రేయ్, ఇస్తావా ఇవ్వా? గీత అమ్మ, గీత పెళ్లి వారు వచ్చారమ్మా. తీసుకెళ్ళు, లోపల తీసుకెళ్ళి రెడీ చేయి. సరే అండి. ఆంటీ 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 ఒక్క నిమిషం. ఆంటీ ఏం పర్లేదు, పెళ్ళాక రోజు ఇలానే చూస్తాను కదా. మీరు అలా వెళ్ళి మాట్లాడుకోండి, మేము ఇలా వెళ్ళి. బాబు అది బాత్రూమ్. ఇంకేమైనా మంచి ప్లేస్ ఉందా? ఏమండి వాడికి అర్జెంట్ గా ఏదైనా ప్లేస్ చూపించండి. లేదా ఎక్కడ పడితే అక్కడ మా ఆడేసి ఎలా ఉన్నాడు. కంఫర్టబులా? యా యా. హే నేనిస్తాను. ఓకే. నా పేరు గీతిక, ఎంబీఏ చదివావు, హైట్ 5.5, బారాణి నక్షత్రం. 2 3? ఒకటే. ఒకటేనా? నాకు మాత్రం 3. నీ హాబీస్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. మీ బయోడేటా అంతా ఫేస్బుక్ లో ఉంది. ఇప్పుడు గీతిక ఎలాంటి లైఫ్ పార్ట్నర్ గా ఉండిపోతుందో తెలుసుకున్నావా? యా ష్యూర్. క్వశ్చన్ నెంబర్ 1. ఇప్పుడు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి ఇంటికి వచ్చారు. ఎవరిని బాగా చూసుకుంటావు? మీ పేరెంట్స్ నే. మరి మీ పేరెంట్స్? మీరు చూసుకుంటారు కదా. నాకు హృతిక్ రోషన్ సినిమాలు అంటే ఇష్టం. అబ్బా, నాకు రణబీర్ కపూర్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుంటే ఎవరి సినిమాకి వెళ్తాం? ఏముంది, మంచి రివ్యూ చూసి వెళ్ళిపోవడమే. నువ్వు బిజీగా ఉన్నావు, నేను బిజీగా ఉన్నాను. మన చింటూ ఏమో అల్లరి చేస్తున్నాడు. ఎవరు చూసుకుంటారు? చిన్ని చూసుకుంటుంది కదా. చిన్ని ఎవరు? మన పాప. మనకిద్దరు పిల్లలు కదా. పెళ్ళాక జాబ్ చేస్తావా? అబ్బో, చచ్చినా చేయను. చచ్చినట్టు చేయమంటే? చాలు, ఇంకా ఇంతకన్నా సర్దుకుపోయే అమ్మాయి దొరకదు. ఇప్పుడు ప్రతిరోజు వైఫ్ అండ్ హస్బెండ్ చేయాల్సిన పని ఏంటి? రోజు ఐ లవ్ యూ చెప్పుకోవాలి. చాలు ఇంకా. అవును, అన్నీ నేనే అడిగాను, నువ్వేం అడగవా? నువ్వు ఇంట్రెస్టింగ్ గా టీవీ చూస్తున్నప్పుడు నేను రిమోట్ అడిగితే ఇస్తావా? అమ్మో, రిమోటా? నేనివ్వను.
మన ఇంట్లో 2 టీవీలు ఉంటాయి కదా, నీకు నచ్చింది నువ్వు చూసుకో, నాకు నచ్చింది నేను చూసుకుంటాను. నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది. ఇంతకీ గీతికి ఎలా ఉంది? నానా, అమ్మాయి సూపర్, నాకు బాగా నచ్చేసింది. ఏమైంది? అది మేమందరం కలిసి మాట్లాడుకుని 1 వీక్ లో చెప్తాం. పర్వాలేదండి. వస్తాం. బాగుంది కదా అమ్మాయి. బాబు నీకు పెళ్ళవుతుంది, కంగారేం పడకు. ఇంకా 20 మందిని చూడాలి కదా. అవునరా, నా అలా కంగారు పడి చేసుకోవద్దు. విన్నారా అత్తయ్య ఏమంటున్నారు? నెక్స్ట్ పెళ్లి చూపులు 11:45కి పద్మారావు నగర్ లో ఉంది. ఈ జాతకం సెట్ అవ్వలేదు, వెళ్ళేదారిలో కంట్రీ క్లబ్ లో ఇచ్చాయి, సరేనా? ఆ పేరు ఇంకా ఫోన్ నెంబర్ దాని మీద ఉన్నాయి, చూసుకో. అమ్మా, అమ్మాయి చాలా బాగుందమ్మా. ఈ అమ్మాయిని ఎప్పుడు చూస్తాం? రే పెళ్లి జరుగుతుందని చెప్పాం కదా, తన జాతకం సరిపోతున్నారు కదా, లోపల పెట్టు, పోయి చెక్ పో. హలో సార్, వచ్చేసాం సార్. సార్ 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 ఆ రోజు సత్యమైన నాయి కాదు సార్, వీడి సార్. ఇది చెప్పడానికి వచ్చావా? మీ అమ్మాయి జాతకం నా దగ్గరకు వచ్చింది. సెట్ అవ్వలేదు సార్, సెట్ అవ్వలేదు. చేసుకుంటే సంక్రాంతి పోయిద్దని. అంటే నన్ను చేసుకుంటే మీ అమ్మాయి జీవితం బాగోదని. ఓ ఇది ఇలా చెప్పాలా? సార్ మా అన్నయ్య ఈ జాతకంతో పాటు లోపల ఒక ఫోటో కూడా ఇచ్చాను. ఇందాక ఫిగర్ బాగుంది అనుకున్నాగా. ఏమన్నాడు? అమ్మాయి మహాలక్ష్మిలా ఉందన్నా సార్. అయ్యో మహాలక్ష్మి కనపట్లేదండి, దారిలో పడిపోయినట్టుంది సార్. పడిపోవడం ఏంట్రా? రానా ఈ కాలంలో వాట్సాప్ లో ఒక ఫోటో పెడితే అది చుట్టాలను గ్రూప్ లో దాన్ని షేర్ చేసుకుని ముక్కు మొహాలు దరిద్రంగా ఉన్న వాళ్ళు కూడా అమ్మాయి ముక్కు బాలేదు మొహం బాలేదని కమెంట్ చేశారు, అందుకే ఫోటో ఇలా పంపించాను. అది పడిపోవడం ఏంట్రా? ఒక ఫోటోని చూసుకోలేని వాడివి నీకు పిల్లని ఎవరిస్తారా? మిమ్మల్ని అడిగావా? ఏంటో మాట్లాడుతున్నారు, మిమ్మల్ని అడిగావా? ఎవడరా నువ్వు? నువ్వెవరు? నా ఫ్రెండ్. మీ ఫ్రెండ్స్ అని నచ్చలా? ఆయన మాదాపూర్ సిఐ. సిఏ రక్షక భట్లు ఏదో ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడుతున్నట్టున్నారు. ఫోటో నీకు సార్ లైట్ తీసుకోవచ్చు కదా. లైట్ తీసుకోను, నువ్వు లైట్ తీసుకోకు. ఎక్కడి నుంచి పట్టుకొస్తాం? అది నాకు తెలియదు, వెళ్ళి తీసుకుని రా. అవుట్. ఒక్క నిమిషం, నువ్వు వెళ్ళి తీసుకునిరా, అప్పటిదాకా వీడి ఇక్కడే ఉంటాయి. వెళ్ళి రే మీరేంట్రా ఏదో సేటు కొట్లో ఉంగరం తాకట్టి వెళ్ళిపోతున్నారు, అనిపెట్టి వెళ్ళిపోతున్నారు. సార్ ఏంట్రా ఏదో టాయ్స్ గీస్ అంటున్నారు? అది వాడడానికి కాదు సార్, జస్ట్ చూడటానికి తెచ్చుకున్నా అంతే. హలో, ఎక్కడున్నారు? అందరు వెయిట్ చేస్తున్నారు. ఒక ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను, మళ్ళీ చేస్తాను పెట్టి. పెళ్లి కూతురిని వెతకడం కంటే ఇంపార్టెంట్ పని ఏంట్రా? నేను అదే పని మీద ఉన్నాను. ఏం వెతుకుంటున్నారా వీడు? ఫోటో 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 ఫోటో. హలో, వాడు అక్కడే ఉన్నాడా? రే ఫోటో తీసుకుంటా మరి ఇప్పుడే వదిలేడరా బాబు. ఉంచాడు, అక్కడికే వస్తున్నాను. దొరికేసిందా? దొరికింది. ఒక్క నిమిషం ఆగరా. హలో మాస్టరు, ఇటు రామ్మా. కూర్చుందాం. ఆ లుక్కులు ఏవద్దు వచ్చే. అయ్యో ఫోటో వదిలే వదిలే. అయ్యో వసే వదిలే. నా నుంచి అంటున్నావు కదా, ఇప్పుడు రాని మావాడిని నీకుంటది. ఇదిగో ఫోన్. ఆరా అతను ఉన్నాడా? మనం చెప్తే కూర్చోడా. నువ్వు త్వరగా వస్తే మన ఆడ మొదలు పెడతా. వద్దురా, అతన్ని ఆడుకోమను. అరే హలో, పెట్టేశావా? అమ్మో ఇప్పుడు ఈయన పెడతాడు. అలా అనొద్దు సార్, ఆపండి సార్. పైన సార్. రే వీడు నా లైఫ్ తో ఆడుకుంటుంటే మీరు హ్యాపీగా వాలీబాల్ ఆడతారా? హలో, ఫోటో ఫోటో ఏంటి సార్? ఫోటో పదే ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నారు. పొద్దున్న నుంచి రోడ్ల మీద తిరుగుతున్నాం, నిమిషానికి ఒకసారి ఫోన్ చేసి మా టార్చర్ పెట్టుకుంటా ఫోటో 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 అంటే ఎడికెళ్ళి వస్తుంది రాదు. రేయ్ ఒకడు ఇలాగే వాగాడు,
ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఉన్నాడు కదా మా నాన్నే ఉంచుకోరి. రేపు పొద్దున ఫోటో తీసుకొచ్చి ఇచ్చేస్తాం నీకు. ఇయ్యలేదనుకో బానే కాదు, అర్చకన్ కూడా తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టుకోరి. ఇంకోసారి ఫోన్ చేస్తే మంచి కూడా చెప్తున్నా. అరుస్తారండి రా, అరుస్తారండి. ఇక ముందు నేను ఉంచుకోమంటే ఎక్కడ ఉంచుకుంటారు సార్? హట్, తీసుకోరా. హలో, ఎక్కడ ఉంచుకోవాలో మాకు బాగా తెలుసు. ఎక్కడ మాదాపూర్ పోలీస్ స్టేషన్. అక్కడ బోల్డ్ అని స్పెషల్ టాయ్స్ ఉంటాయి. ఎంజాయ్. నీ అప్ప ఏంట్రా నువ్వు? అరే ఏంద్రా నీ ప్రాబ్లము? వానికి వెళ్ళి ఫోటో ఇస్తే ఇష్యూ సాల్వ్ అవుతుంది, అంతే కదా. ఫోటో ఎక్కడ దొరుకుతురా? మీకు నా సైజ్ ఎంతో తెలుసుకోవాలనుందా? సడన్ గా 1000 ఎక్స్ట్రా మిషన్స్ ఒకేసారి ఆన్ అయినట్టు. ఈ మెషిన్ పేరేంటో తెలుసుకోవచ్చా? సాయి. గర్ల్ ఫ్రెండ్? పక్కనే పెట్టుకుని ఏం స్కానింగ్ చేస్తున్నావు డాలి? షో అయ్యే వరకు నువ్వు అదే పనిలో ఉండు. నా సైజ్ ఖచ్చితంగా చెప్తా. చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది. రాత్రి బాత్రూమ్కి వెళ్ళొచ్చినప్పుడు కంగారుగా జంప్ చేసి బెడ్ మీద పడుకునేది. ఎందుకు అని అడిగితే బెడ్ కింద దయ్యం ఉందనేది. ఈ మధ్య తనకి పెళ్ళాక కలిసా. ఎలా ఉన్నావే అని అడిగితే ఇప్పుడు ఆ దయ్యంతోనే బెడ్ మీద పడుకుంటున్నాను. ఎంతమంది అదే మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు ఇక్కడ? సింగిల్స్? ఓకే సింగిల్స్, చెప్పండి ఈ లైన్ ఏంటి? ఎల్లో లైన్. ఇదే క్వశ్చన్ మ్యారీడ్ కపుల్స్ అడిగితే పసుపు తాడు అంటారు. ఏంటంకల్ ఉరితాడా? అది మన కాన్సెప్ట్ కాదు. మన కాన్సెప్ట్ ఏంటంటే దిస్ సైడ్ సింగిల్స్ ఆల్వేస్ ద రైట్ సైడ్, దిస్ సైడ్ మ్యారీడ్ కపుల్స్ ఆల్వేస్ ద రాంగ్ సైడ్, లెఫ్ట్ సైడ్. యా, బట్ టాపిక్ లెఫ్ట్ రైట్ గురించి కాదు, సెంటర్. పెళ్లి చేసుకోబోతున్నా తకిట తదిమి తందానా బ్యాచ్ గురించి. వీళ్ళు పెళ్లి చేసుకోవాలా వద్దా, చేసుకుంటే లైఫ్ ఏమవుతుంది, చేసుకోకపోతే ఇంకేమవుతుందో, ఎవరిని చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేయాలి అని ఐఏఎస్ క్వశ్చన్ పేపర్ అందుకున్న ఎల్కేజీ స్టూడెంట్ లా ఉంటారు. ప్రజెంట్ నేను కూడా తకిట తదిమి తందానా బ్యాచ్ లోనే ఉన్నాను. సో సింగిల్స్ దాటే వచ్చా? కపుల్స్ నాకు అర్థమైంది. సింగిల్స్ ఏమో మ్యారేజ్ ని అలా చందమామలా చూస్తారు, అందంగా పోయిట్రీలా. కపుల్స్ ఏమో చంద్రమండలం మీద దిగినట్టు ఫీల్ అవుతారు. ఎటు చూసినా రాళ్ళు రప్పలు, నో గ్రావిటీ, నో ఆక్సిజన్, సఫకేషన్ కదా. చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే ఇస్రో నాసా క్లాసెస్ ఉన్నాయి. రిలేషన్షిప్ లోకి వెళ్ళాలంటే మనమే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి, మనమే గ్రావిటీ క్రియేట్ చేయాలి. ఈ విషయం మా సుబ్బుకి అర్థం కాలేదు. నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు, హైట్ ఎంత కావాలో చెప్పు, చదువు ఎంతో చెప్పు, ఆస్తి ఎంతో చెప్పు, చెప్పు 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 అంటుంటే నేనేం చెప్పానో తెలుసా? నాకు కాబోయేవాడు నా చెప్పుతో సమానం. నా సైజ్ నాకు కావలసిన సైజ్ రెండు ఒకటే, సైజ్ 8. ఇది నేను, ఇది నాకు కాబోయేవాడు. ఈ దేవుడున్నాడే, ఈ రెండింటిని షోరూమ్ లో పెట్టినట్టు పెట్టకుండా గుడి ముందర చెప్పుల్లాగా ఒకటి ఎక్కడో విసిరేసి నన్ను ఇక్కడే వదిలేశాడు. నేను ఈ లైన్ దాటే తొందరలో దొరికిన చెప్పులు వేసుకున్నానే అనుకో, చూడ్డానికి పక్క పక్కన జతలా కనిపించినా ఒక లెగ్ క్యాట్ వాక్ చేస్తుంది, ఇంకో లెగ్ మూన్ వాక్ చేస్తుంది. ఈ చెప్పుల కాన్సెప్ట్ మా సుబ్బుకి చెప్తే చప్పుచ్చు కొడతా. చెప్పిన సంబంధం చేసుకో అంటాడు. సుబ్బు మా నాన్న, ఆయనదేం పోయింది? లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకునే విషయాల్లో తేడా వస్తే బెడ్ మీద దయ్యంతో పడుకోవాల్సి వస్తుంది. That's all for today. This is Vibha signing off. Thank you. హర్ష, మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? వెళ్ళి ఫోటో అడుగు. వెళ్ళు. ఇదిగోండి మీ షూ. థ్యాంక్ యూ అండి. షో సూపర్ గా ఉంది. రియలీ థ్యాంక్ యూ. జోక్స్ అయితే అద్దరిపోయాయి. యాక్చువల్గా లైఫ్ లో ఇప్పుడు నేను ఈ లైన్ మీదే ఉన్నాను. ఓ తగ్గిటది మీ 20 రోజుల్లో నా పెళ్లి. ఓ కంగ్రాట్స్. థ్యాంక్స్. కానీ మీ వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది నాకు. నా వల్ల? మీ ఫోటో వల్ల. నాకు వచ్చిన సంబంధాల్లో మీది ఒకటి. జాతకం సెట్ అవ్వలేదు. తిరిగి ఇద్దామని మీ నాన్న దగ్గరికి వెళ్తే అందులో ఫోటో మిస్ అయింది. అక్కడ మొదలైందండి టార్చర్. 140 మిస్ కాల్స్ అండి. అదిగో ఇంకోటి తుప్పేస్తున్నానండి. ఓ మా సుబ్బు దగ్గర ఇరుక్కున్నావా? అందుకే మీతో ఫోటో ఇచ్చేస్తే
మీ నాన్నకి ఇచ్చేసి ఈ లైన్ దాటేసి హ్యాపీగా పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోతానండి. ఈ లైన్ దాటడం ఎంత కష్టమో అని గంట షో చేస్తే నువ్వేంటి ఇలా ఇస్తే అలా దాటేస్తానంటావ్? నాకంత కన్ఫ్యూజన్ లేదండి, నా క్లారిటీస్ నాకు ఉన్నాయి. డార్లింగ్ నాకు కాఫీ చెప్పు. షూర్ అన్నా ఒక బ్లాక్ కాఫీ. నీ ఫోటో ఇస్తే ఫోటోనే కదా, క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ నచ్చితే ఫోటో ఇస్తా. కాఫీ. అడగండి. థ్యాంక్ యూ. జస్ట్ 2 minutes. యా. What do you expect from your married life? మ్యారీడ్ లైఫ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఏమండి? చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలని అడగాలి కానీ కాపురం ఎలా ఉండాలని అడుగుతారేంటి? పెళ్లి చేసుకుని కాపురమేగా చేస్తావు, చెప్పు. కాపురంలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? గుడ్ వైఫ్. గుడ్ వైఫ్ అంటే ఫ్రెండ్లీ, అండర్స్టాండింగ్, సర్దుకుపోయే టైప్ కాదా? 2 families కలవటం, బాగా చూసుకోవడం, అదే కదా పెళ్ళి. అది కూడా కదా. కిడ్స్. వితౌట్ కిడ్స్ దేర్ ఇస్ నో హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మా బావ చెప్తూ ఉండేది కాదా? లాస్ట్ చెప్పా, లాస్ట్ ఛాన్సా, 1 minute. అది ఫస్ట్ ఇదే చెప్పాల్సింది. లవ్ అండి. లవ్ లేకుండా మ్యారీడ్ లైఫే లేదు కదా. కరెక్ట్గా చెప్పాను కదా, ఇచ్చేస్తారు కదా. అయ్యో ఏమి, నేను ఇవ్వను పోయా. ఇంతకన్నా ఏముంటుందండి? కొంచెం వైల్డ్ గా థింక్ చేయి డార్లింగ్. వైల్డ్ గానా? ఇంకా అంతేనండి. కాకినాడ కబుర్లు, ఇంజనీరింగ్ కథలు, ఇంకా హైదరాబాద్ విశేషాలు, అమెరికా క్వశ్చన్స్ మీరే అడగాలి. కాఫీ తాగండి. వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మై మ్యారీడ్ లైఫ్? అదే మీ మ్యారీడ్ లైఫ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కేరింగ్ హస్బెండ్ అండి. సెక్యూర్డ్ మ్యారీడ్ లైఫ్. అన్ని పనులు షేర్ చేసుకునే హస్బెండ్ కావాలి. ఐ నీడ్ డొమెస్టిక్ సపోర్ట్. నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే చిరాకు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రీడమ్. ఇంకేముంటుంది? ఉంటుంది, లవ్వేగా. కాదా? ఇంకేముంటుందండి మ్యారీడ్ లైఫ్ లో? అందరూ ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. కొంచెం వైల్డ్ గా థింక్ చేయి డార్లింగ్. వైల్డ్? ఈ పిల్ల నాకు సెట్ అవుదరా. హర్ష, ఎగ్జాక్ట్లీ 11:14 కి కృష్ణారావు గారి ఇంటికి వచ్చేయండి. సుధీర్ ఏడ్రా? అదే ఒక చిన్న పని బయటకెళ్ళి వచ్చేసాడు. సరే టైంకి వచ్చేయండి. డోంట్ బి లేట్. ఏంటి మీటింగ్? పరా. అరే ఈ పిల్లేమో ఫోటో ఇచ్చేలా లేదు, వీడేమో సుధీర్ నదాళ్ళు. ఏం చేద్దాం? అరే అమ్మాయి బలేదనుకో, వాళ్ళ అమ్మని కూడా కొట్టాలరా ఫోటో కోసం రా. హర్ష వచ్చేసాను. అయితే మీరు సుబ్బు దగ్గర ఇరుక్కున్నారన్నమాట. మీకు ఆ ఫోటో ఇవ్వాల్సిందే. ఒక్క నిమిషం. ఇవేనయ్యా మా ఇంట్లో ఉన్న ఫోటోలు. ఇన్నున్నాయంట్రా? ఏంటి అలా చూస్తున్నారు? ఎందుకు? మా ఆయన ఎప్పుడైనా ఏదైనా చెప్పి చేస్తారా ఏంటి? జాతకాల్లో మీకు ఏ ఫోటో ఇచ్చారో ఏమో. నేను గుర్తుపడతాను. గుర్తుపట్టి చూద్దాం. ఇది మీ అమ్మాయి కాదే. అది నేను పెద్ద మనిషి అయినప్పుడు దిగింది. గట్టిగా దొరికేసాంరా. ఇది ఇంకోటి ఏదో ఒకటి ఉండాలి. ఇది భలే ఉందా కదా? ఇది ఫస్ట్ కొనుక్కున్న బొమ్మ. అదిగో ఆ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుందే ఆ బొమ్మ. అయ్యేమో స్కూల్లో వచ్చిన మెడల్స్. అదేమో ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి టిఫిన్ బాక్స్. పాత వస్తువులు ఏది వదులుకోదయ్యా, జాగ్రత్తగా దాచిపెట్టుకుంటది. మా ఇంట్లో అందరం ఒక్కో రకం. మా ఆయనో రకం, నా కూతురో రకం, నేను ఒక మాలోకం. లోకేశ్వరి, ఏమైందే? ఏమైందే? స్లిప్ అయ్యాను. వేణీలు తీసుకురా. వచ్చేస్తున్నా. ఎలకలా కట్టి దొరుకుతుందిరా బాబు.
బాబా కొంచెం వేడి నీళ్ళు తీసుకురా. వేడి నీళ్ళు ఎక్కడా? వస్తున్నాయే. ఆ! నువ్వు తొందరగా రావయ్యా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మీరు ఫోటో ఇవ్వట్లేదని మీ అమ్మని అడుగుదామని వచ్చాను. ఏహే, ఏం లేని దానికి ఎందుకు ఇంత రాద్దంతా చేస్తున్నావు? అమ్మా, నా బాడీ నాది మాత్రమే కాదు, నన్ను పెళ్లి చేసుకోబోయేవాడిది కూడా. జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అయిపోయిందా? ఏం చూస్తున్నావు? యాక్చువల్లీ ఫోటోనే కదా. పద, ఇదిగోమ్మా, తీసుకెళ్ళి మా సుబ్బుకిచ్చే. మంచి అమ్మాయిని చూసి హ్యాపీగా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో బతికే. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? వాట్ వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫర్ మై మ్యారీడ్ లైఫ్? ఇడ్లీ వడ సాంబార్. ఇడ్లీ వడ సాంబార్? అవును. మ్యారేజ్ లైఫ్ నుంచి నువ్వు ఇడ్లీ వడ సాంబార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అవును. ఎందుకు? ఎందుకబ్బా? అదే అర్థం కాలా. నాకు సమజైంది. నువ్వు ఈయనే కూసో, నేను ఇప్పుడే వస్తా. ఉండు, జర్రాగా వస్తా. ఏం సమాజం నీకు? అరే ఏం కాలేదండి, మీరు మాట్లాడుకోండి. తిండి అడగడానికి సిగ్గుపడుతున్నాను అర్థమైంది. ఫస్ట్ మస్తుగా తిను, తర్వాత మస్తుగా మాట్లాడుకుందాం, ఓకేనా? అయ్యో, జాగ్రత్తగా ఉండాలి కదా. అబ్బా ఇవి లైట్లే. చిన్నప్పటికెళ్ళి చెట్లు పుట్లు గోడలు ఎన్నిసార్లు ఎక్కలేదు, ఎన్నిసార్లు పడలేదు. అవన్నీ చిన్నప్పుడు అండి, ఇప్పుడు పెద్దదానివయ్యావు. అయితే నీ బాడీ నీది కాదు. నాది కాదా? నాది. నీదా? నాది కాదంటే ఇంకెవరిదో. ఏం మాడుతున్నావు నువ్వు? అమ్మా, అప్పటికెళ్ళి ఇడ్లీ వడ సాంబార్ అనుకుంటే హోలదాన్ చేసినావు నన్ను. ట్రై టు అండర్స్టాండ్ మీ అండి. ఏం అండర్స్టాండింగ్? దాంట్లో మీనింగ్ మీ బూతులు. మీనింగ్ కాదు, బూతులు ఉన్నాయి, గలీజ్ మాటలు ఉన్నాయి. లేదండి, కొంచెం నువ్వు మాట్లాడక కోఆపరేట్ అసలు చేయండి. నువ్వులే. లేదండి, లేదు. ఏంది ఏంది అసలు ఈ గలీజ్ మాటలు? మీ అమ్మ నాన్న ముఖం చూస్తే మంచోళ్ళలాగా ఉన్నారు, అందుకే నేను నిడిచిపెడుతున్నా. కొత్తగా లేదా? చెత్తగా ఉంది. ఈ పిల్ల కూడా సెట్ అవ్వదురా. ఏయ్ డార్లింగ్, ఏంటి బైక్ మీద వచ్చా? ఇంతకీ మా నాన్నకి ఫోటో ఇచ్చావా లేదా? అవును, సైడ్ కొట్టడం ఎలా జరిగింది? ఏంటి ఇది కూడానా? నెక్స్ట్ ఇంకోటా? నీ ఓపిక మెచ్చుకోవాలయ్యా బాబు. గాడ్. చూసే ప్రతి అమ్మాయిలో తన్నే వెతుకుతున్నానని అర్థమైంది. ఇంట్లో చెప్పలేకపోతున్నాను, తనకి ఎలా చెప్పాలని అర్థం అవట్లేదు. అవును, నాకు ఒక డౌట్. ఏంటి? ఒక అమ్మాయిని ఎలా ఫైనల్ చేస్తావు? అదే షీఈస్ ద వన్ అని. ఇప్పుడు 20 పెళ్లి చూపులు చూస్తున్నాను కదా, దాంట్లో టాప్ 10 సెలెక్ట్ చేసి ఫస్ట్ది. ఓ, టాప్ 10 డిసైడ్ అయితే అందులోంచి టాప్ 1 సెలెక్ట్ చేస్తావు అనమాట. అంతే. నీ టాప్ 10 ఫుడ్స్ చెప్పు. బిర్యానీ ఇష్టం, చికెన్ నూడిల్స్ భలే ఇష్టం, మిర్చి బజ్జీలు, చాయ్, సమోసా. మోస్ట్లీ నీ టాప్ 10 ప్లేసెస్ చెప్పు. ఫస్ట్ హైదరాబాదే, సెకండ్ అయితే శాన్ ఫ్రాన్సిస్కో, థర్డ్ అయితే న్యూయార్క్. యాక్చువల్లీ ఫస్ట్ ఇలా సడన్ గా అడిగితే ఎలా చెప్తాం? మై టాప్ 10 ప్లేసెస్: ఖజురహో, కొడైకనల్, అరకు, వెనిస్, కాశ్మీర్, లోనావాలా, గోవా, న్యూయార్క్, ఊటీ. టాప్ 1 ఇస్ ప్యారిస్. సినిమాలు చూస్తావా? బాగా చూస్తాం, అక్కడ అదే కదా ఎంటర్టైన్మెంట్. 3 to 3.75 రేటింగ్ ఉంటే చూసేస్తావు కదా. అక్కడ అంతా అంతే కదా. అనుకున్నానులే. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది, ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసేస్తావు. ఎలా చెప్తున్నావు? సొంత ఒపీనియన్ నీకు లేకపోయినా ఉన్నారు నీ చుట్టూ చెప్పడానికి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కలిసి నీకు చెప్తారు కదా. బెస్ట్ రేటింగ్ అమ్మాయి దొరుకుతుందిలే, డోంట్ వరీ. చాలాసేపటి నుంచి సీరియస్ గా మాట్లాడుతున్నాం. మన లైట్ అన్నట్టు ఒక క్వశ్చన్ అడుగునా? క్వశ్చనా? వద్దా? సరే అడుగు. డు యు లైక్ సన్ రైజ్ ఆర్ సన్సెట్? నాకు సన్ రైజే ఇష్టం. ఎందుకు? పొద్దున ఫ్రెష్గా రెడీ అయి వెళ్తే ట్రైన్లో మంచి సీట్ దొరుకుతుంది, హ్యాపీగా కాఫీ తాగుతూ వెళ్ళిపోవచ్చు.
నాకైతే సన్సెట్ ఇష్టం అబ్బా. ఎందుకో ఆ తర్వాతే రాత్రి వస్తుంది. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య మాటలు ఇంట్రెస్టింగ్ గా ఏదో ఒకటి డిసైడ్ అవరా. పిల్లేరా, పెళ్లి చూపులు ఆపేద్దాం. సరే ఇంట్లో చెప్తాం పదరా. అది కాదు, 20 సంబంధాలు చూద్దాం ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు చెప్తే బాగోదేమో. రేయ్ సరే ఓ పని చేయరా, మీ అమ్మాయిని సెలెక్ట్ చేయి, మీ ఇంట్లో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, బాగుంటుంది. అమ్మమ్మ వద్దు, కరెక్ట్ కరెక్ట్. అందుకే అందరూ చెప్పకపోయినా ముందు అమ్మకి చెప్పు. సరే అదా దారా. హర్ష, పెళ్లికి యూఎస్ నుంచి ఎంతమంది వస్తున్నారు చెప్పు. వాళ్ళ కోసం రూమ్ బుక్ చేయాలి కదా. అది సరే గానీ అమ్మ ఇక్కడ యూఎస్ నుంచి వస్తున్నారు కదా మరి. ఎహే యూఎస్ ఫ్రెండ్స్ ఏంటి, వాళ్ళకి డాలర్స్ పిచ్చి, వాళ్ళు రారు, నువ్వు లైట్ తీసుకో. అమ్మా మీరెప్పుడు వచ్చారు ఇక్కడికి? వేస్ట్ ఫెలోజా? లేదు సార్, లేదు. మాకు డాలర్స్ పిచ్చా? వస్తున్నాను సార్, నా పెళ్లికి 2 రోజుల ముందు వెళ్ళండి నేను. నీ పెళ్లికి పెళ్లి చూపుల నుంచి ఉందామని అందరం సర్ప్రైజ్ చేయడానికి వస్తే నీ సార్ కూర్చోండి. మరిది 1.5. సుధీర్ అన్నయ్య ఇవి అక్కడ ఇచ్చేవా? ఏం చేస్తున్నావు? ఇది కూడా సార్ పెళ్లి కూతురు ఫోటో చూడండి. ఏం చేస్తున్నావు రా? మ్యాటర్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు అంటున్నావు కదా, ఇప్పుడు అలా స్టార్ట్ చేస్తారు, అందుకో చాలు. రియలీ గుడ్ మ్యాన్. ఇందులో మా హర్షకి ఏ అమ్మాయి రాసి పెట్టిందో. హర్షాకి రాసి పెట్టుకున్నాడు, భలే ఉన్నారండి. మా సీఈఓ కూతురు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉందావా అని అడిగిందండి. ఏదో అన్నావు, ఏమన్నాడ్రా వీడు? ఏమన్నావురా? ఈ అమ్మాయి ఎందుకు నచ్చిందని మీ ఫ్రెండ్స్ అడిగితే ఫ్రెండ్స్ కి రీజన్ చెప్పగలుగుతానేమో కానీ ఈ అమ్మాయితో లివ్ ఇన్ ఎందుకున్నావని ఫ్యామిలీ అడిగితే నేను కారణం చెప్పలేను అన్నాడు. దట్ ఈస్ హర్ష. హర్షకి ఏ అమ్మాయి రాసి పెట్టుందో అని కాదు, ఏ అమ్మాయికి హర్ష రాసి పెట్టున్నాడో దట్ ఈస్ ద పాయింట్. దట్ ఈస్ హర్ష. వాడికి అన్నీ తెలుసండి. మా హర్ష ఏ తప్పు చేయదు. అందరం చూడాలని ఎక్సైటెడ్ గా ఉన్నామండి. అందరికి ఎక్సైటింగ్ గా ఉంది. నెక్స్ట్ ఏంట్రా ప్రోగ్రామ్? పెళ్లి చూపులు. పెళ్లి చూపుల ఎక్స్పీరియన్స్ మీకే బాగుంది కదా, సో చేసుకోబోయే అమ్మాయిలో ఏ క్వాలిటీస్ ఉండాలో మీకే బాగా తెలుస్తుంది. ముందు మీరే అడగండి. వద్దులే అండి, నా క్వశ్చన్స్ బాగా ఇబ్బందిగా ఉంటాయి. మీరేమో చూడ్డానికి బాగా ఇన్నోసెంట్ గా ఉన్నారు. అదేంటండి అలా అన్నారు? నేను ఎంత టఫ్ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్తానని నా సర్కిల్లో నాకు మంచి పేరుంది తెలుసా. మ్యాటర్ క్వశ్చన్స్ కాదు, నాకు కావాల్సిన ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందా అని. వస్తుంది. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో మీరెలా చెప్పగలరు? అది కరెక్టే అనుకోండి. మరి అడగండి. మీకు ఎందుకులే అండి, వద్దు. ఏంటండి ఏదో డానేదో అన్నారు? డేరా డూన్ ఎప్పుడైనా వెళ్ళారా? ఆపండి. ఆ డా క్వశ్చన్ ఏదో అడగకపోతే ఆండాలమ్మ మీద ఒట్టే. నీకు డర్టీ మైండ్ ఉందా? ఏం అడిగారండి? సరే, నీకు అర్థమయ్యేలా అడుగుతాను. నీకు సన్ రైజ్ ఇష్టమా, సన్సెట్ ఇష్టమా? సాగదీకు. రైజా సెట్టా? రైజే. ఎందుకు? పూజలు, దద్దోజనం, పులిహర, అందుకేగా. అవును. పూజలు అన్నప్పుడే అనుకున్నా సెట్ అవ్వదని. మరి మీకేమిష్టం? నాకు మాత్రం సన్సెటే ఇష్టం. ఎందుకో? ఎందుకంటే దాని తర్వాతేగా రాత్రి వస్తుంది. ఈ పిల్ల కూడా సెట్ అవ్వదురా. కూర్చోనన్నా. రే, అమ్మాయి చక్కగా ఉంది, ఫ్యామిలీ కూడా చాలా పద్ధతిగా కనిపిస్తోంది. నువ్వు ఈ సంబంధం ఖాయం చేస్తే మీ జంట చాలా బాగుంటుందిరా. ఏమంటావ్? రే హర్ష, అక్కడ గొడవ జరుగుతుంది చూడు. మీ సంబంధం నచ్చితే నచ్చిందంటాం, లేదా లేదంటాం. దానికే రిజెక్ట్ అయిపోతే ఎలాగండి? ఇదేనా మన సైడ్ మర్యాద? నేను అదే చెప్తున్నా, ఇలాంటి వ్యవహారాలు ఇక్కడ నడవవు. సన్ రైజ్ మాత్రమే, సన్సెట్లు ఉండవు ఇక్కడ. అంటే ఏంటి? మా ఊళ్ళో మేము ఇన్నాడు సన్సెట్ లేకుండా బతికేస్తున్నావా? సన్సెట్ లేకపోవడం ఏంటండి?
గడప యువతలున్నాను కాబట్టి మాటలు చెప్తున్నాను. అవతల వచ్చానంటే ఏం చేస్తాను నాకే తెలియదు. సార్ మీరు గడప దాటి బయటికి రండి సార్, మాట్లాడుకుంటాం. సార్ సార్ ప్లీజ్ ఒకసారి గడప దాటి బయటికి రండి సార్. గడప దాటి బయటికి రానవరా? అవసరంగా నా బీపీ రేస్ చేయకండి చెప్తున్నాను. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ, వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఐ మీన్ సార్, డు వి నీడ్ దిస్ వైలెన్స్? కెన్ యూ నాట్ బి అ జెంటిల్మెన్? ఐ మీన్ ఏంటి అలా చూసేస్తున్నాడు? నీకు మీ సంబంధానికి దండమే బాబు. ఒరే నీకు నచ్చిన ఈ సంబంధం మాత్రం మనకు వద్దురా. అంతేలే పదండి, వెళ్దాం, పదండి. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి కదా మనం. ఏం చేస్తారు? ఏమండి, ఏమండి? తెలుసుకోవడానికి ఉన్నాను కదండి, నేను తెలుసుకుని వస్తాను. ముందు మీరు బయలుదేరండి. ఆయన చూసుకుంటారు. గురుగారు, పదండి పదండి. గురువు గారు, గారు ఒక్క నిమిషం ఆగండి సార్. అంత హ్యాపీగా పాజిటివ్ గా జరుగుతుంటే ఎలా చేశారంటండి? అసలు ఏం జరిగిందో చెప్తే నేను మేనేజ్ చేసాను కదా. ఖాయం చేసుకోండి సంబంధం. ఏమడిగాడు తెలుసరా? ఆ రోజు నాకు అన్నీ తెలుసు అన్నావు, ఫుల్ క్లారిటీ అన్నావు. ఇదేనా మ్యాటర్? మీ ఫ్యామిలీ తెలిస్తే ఏమవుతుందో తెలుసా? లైఫ్ లో మొదటి పిల్ల అన్నావు, కెరీర్ అన్నావు, నీకు పర్లేదా? ఇప్పటికి 5 కిలోమీటర్లు నడిచావు. ఒక్కడుగు నేను వదిలేస్తే మొత్తం తెలిసేవాడిని. ఎలా రానవడో మావయ్య, ఈ పంతులు గారేమో తెలుసుకురామంటే మొత్తం సింగర్ సూపులు చూస్తున్నాడు వచ్చి. సార్, ఆ అమ్మాయితో మన సంబంధం ఖాయం కావాలని చెప్పి రాత్రి నుంచి ఉపవాసం ఉన్నాడు సార్. పైగా బీపీ క్యాండిడేట్ 2. నో, ఇట్స్ నాట్ బీపీ, ఇట్స్ సంథింగ్ ఎల్స్. నిజమే, కరెక్టే. ఇప్పుడు ఈ టైంలో అనవసరంగా గొడవలు ఎందుకు? ముందు అసలు జరగాల్సింది చూద్దాం. కరెక్టేనా? ఈ రోజు రామేశ్వరరావు గారి ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి. పైగా అమ్మాయిని యూఎస్ నుంచి పిలిపించారు. ఇప్పటికే వాళ్ళు 3 times ఫోన్ చేశారు నాన్న. వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నారు నాన్న. బయలుదేరదామా? అమ్మయ్యా ఆగాడు, ఏదో చెప్తాడు. ఇంకా పెళ్లి చూపులేం వద్దు, అన్ని ఆపేద్దాం. ఇప్పటికి జరిగింది చాలు. కానీ వాళ్ళు మన కోసం వెయిటింగ్ అన్నా. చెప్పానా చాలని? అదే ముహూర్తానికి వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి. అదేంట్రా నచ్చిన అమ్మాయితో? వాడు రావటంతోనే ఒక అమ్మాయి నచ్చిందన్న. నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది. నానా, అమ్మాయి సూపర్. అది అక్కడితో ఆపేయకుండా ఈ సంబంధం అని ఆ సంబంధం అని మనం ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. అది కాదు నానా. సారీరా, నువ్వే కరెక్ట్. నీకన్నీ తెలుసు నానా. మరి ఆలోచిస్తావేంట్రా? మనందరికీ నచ్చిన సంబంధమే కదా. కరెక్ట్. నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసాయి. 22వ తారీఖు పెళ్లి, రేపే నిశ్చితార్థం. సరే నాన్న, మీ ఇష్టం. రేపే నిశ్చితార్థం. ఏంటి, ఓకేనా? ఆల్ ది బెస్ట్ బాబు. అదేంటి, ఆ రిమోట్ పిల్లతో పెళ్లి ఫిక్స్ చేసేసారా? ఏ ఆ పిల్లకి ఏం తక్కువ? నువ్వు ఊరుకో. నువ్వేం చేసావు? మా వాళ్ళకి నాకు పెళ్ళవ్వాలి, నాకు ఆ పెళ్లి విభాతం అవ్వాలి. కానీ దానికి విభాని పడగొట్టాలి కదా బ్రదర్. నాకంత టైం లేదు బ్రదర్. మరేం చేసావు? ఉంటే కనపడేమో. నువ్వేంటి ఇక్కడ? మీతో 2 minutes మాట్లాడాలి అంకుల్. నాతోనా? ఏంటది? మీకోసం. ఏమే, గ్లాస్ పట్టరా. ఇప్పుడే తెస్తా. అమ్మయ్యా, మీరు ఎలా రియాక్ట్ అవుతారని కంగారు పడ్డాను. ఆంటీ, ఒకటే గ్లాస్. నాకు అలవాట్లేదు. నేను చెప్పింది కూడా ఒకటే గ్లాస్. చెప్పు. ఒక ఫోటోనే సరిగ్గా చూసుకోలేనోడివి నీకు అమ్మాయిని ఎవరిస్తారని అన్నారు కదా అంకుల్. అది గట్టిగా తగిలింది, అందుకే కష్టపడి సంపాదించాను. ఈ ఫోటో మీరు తీసుకుని మీ అమ్మాయిని నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను అంకుల్. అర్థం కాలేదా? ఫోటో చూసి ఎలా డిసైడ్ అయ్యావు? టు బి ఆనెస్ట్ అంకుల్, మీ టార్చర్ తట్టుకోలేక ఫోటో కోసం మీ అమ్మాయిని కలిశాను. బాగా నచ్చేసింది. ఆ ఫోటో నా కూతురు ఇచ్చిందా? లేదు అంకుల్. మరి ఎవరిచ్చారు? తర్వాత ఆంటీని కలిశాను. ఏ ఆంటీ? ఆంటీని. ఆంటీ మీరా తెలియక చేయబడు. మా ఆయన వస్తే పక్కింటికి వెళ్ళాలని చెప్పకరా, నీకు దండం పెడతారు. పెళ్ళామే పారిపోతుంటే అల్లుడు వదని లోపలికి వెళ్ళాడు. ఏమైతే ఏంటో. అమ్మో బండి అయిపోయిందా? ఈ విషయం నా కూతురుకు తెలుసా?
లేదు అంకుల్. మీ ఇంట్లో? తెలీదు అంకుల్. వాళ్ళందరూ మంచోళ్ళు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీరే ఎదవని. కాదు కాదు, మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాను కదా అంకుల్. నాకు మా అమ్మాయికి నచ్చాలా వద్దా? నచ్చకపోవడానికి నాలో ఫ్లాస్ ఏమున్నాయి అంకుల్? మీరు ఎయిర్పోర్ట్ ది మరీ మనసులో పెట్టుకున్నట్టున్నా. నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే భీమవరం నుంచి న్యూయార్క్ వరకు అడగండి. హర్ష ఇస్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్తారు. మీరు ఊ అనండి, గంటలో నా ఫ్యామిలీని తెచ్చేస్తాను. థ్యాంక్స్ అంకుల్. అయ్యో బాబు, ఎక్కడికి? నీకు ఊలో తేడా తెలీదా? కూర్చో. నాకంత టైం లేదు అంకుల్. నాకు అంత టైం అక్కర్లేదు, రేపు ఉదయం చెప్తా. వెళ్ళు. 10 o'clock చెప్పేస్తారా? 9 o'clock? మీరు 8కే చెప్పేస్తారు, నాకు తెలుసు. మీ సైలెన్స్లోనే నాకు నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ అంకుల్. ఎంజాయ్ యూర్ డ్రింక్. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంట్రా టెన్షన్ గా ఉన్నావు? ఏమైందిరా? పెళ్లి కూతురు వాళ్ళు ఇంకా రాలేదు నాన్న. పెళ్ళోళ్ళు రాలేదా? ఇంకా రాలేదా? ఇందుకే పంతులు ఎక్కడ? ఇదిగో వచ్చేసాడు. ఏమైంది? వాళ్ళు రానంటున్నారు సార్. గంటలో ఎంగేజ్మెంట్ పెట్టుకుని రానని చెప్తా. అసలు ఏమైంది? సుబ్రహ్మణ్యం ఉన్నాడా? మీరెవరు? బయటికి పిలవండి, మాట్లాడాలి. నువ్వు ఆగరా. అరుస్తున్నారు. మీరేంటి ఇక్కడ? ఏంటి గొడవ? చేసిందంతా చేసి ఏంటి గొడవ అంటావేంటి? వాగు. ధనంజయ్ గారు నీకు తెలుసా? తెలుసు, నాకు బాగా కావాల్సిన వాళ్ళు. సో మీరు కుదుర్చుకున్న సంబంధం మంచిది కాదు, మా అబ్బాయి అసలు మంచోడు కాదు అని అన్నావా? అయ్యో అనలేదండి. అబ్బాయి వర్స్ట్ ఫెలో, వాడిని చేసుకుంటే మీ అమ్మాయి లైఫ్ సంకనాకి పోతుంది అన్న. ఇప్పుడేంటి? ఇప్పుడేంటా? చూపియాలా? ఇప్పుడేంటా? చూపిస్తా. ఫోన్ తీస్తావా? ఫోన్ చేస్తావా నువ్వు? పోలీస్ స్టేషన్ లో ఉన్నారా? ఇండియన్స్ ఇంటి బయట గొడవ పడుతున్నాడు, నువ్వు పోలీస్ జీప్ వేసుకుని రారా. పట్టుకోండి సార్. నీకు తెలీదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి. చూడమ్మా, నీది మా వాడిది జాతకం సెట్ కాలేదని ఈ సంబంధం వద్దనుకున్నా. అది మనసులో పెట్టుకుని ఇవాళ జరగాల్సిన ఎంగేజ్మెంట్ ని చెడగొట్టాడు మీ నాన్న. 10 days లో పెళ్లి చేసుకుని అమెరికా రావాల్సిన వాడమ్మా మహర్ష. బంగారం లాంటి నా కొడుకుని పట్టుకుని అన్నని మాట్లాంటావా? బంగారం? మీ బంగారం ఏం చేశాడో తెలుసా? నిన్న రాత్రి మా ఇంటికి వచ్చేసి మీ కూతుర్ని ఇస్తారా, పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. మీ బంగారం. ఆ కొడుకు నీ ఇంటికి రావడం ఏంటి? నీ కూతుర్ని అడగడం ఏంటి? వచ్చాడు సార్, 1 లీటర్ విస్కీ బాటిల్ పట్టుకుని వచ్చాడు. నానా, హర్ష నాకు తెలుసు ఇలాంటిది ఏమైనా ఉంటే నాతో మాట్లాడతాడు. నిన్నెందుకు అడుగుతాడు? పిచ్చి పిల్ల నీకు. ఇదిగో ఎన్ని మిస్డ్ కాల్స్? 140. రే రౌడీ ఫెల్ వచ్చేసావరా? ఎన్ని సార్? 140. ఇది మీ వాడి నంబరేనా సార్? ఇక్కడ నా డిసిషన్ కోసం అక్కడ వెయిటింగ్ సార్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్దామా సార్? అల్లుడు ఏంట్రా ఇది? నీ గురించి ఏదేదో చెప్తున్నారు. నానా, నేను జరిగింది చెప్తాను నానా. సార్ ఏంటి సార్ ఇది? చెప్తా. ఏమయ్యా ధనంజయరావు, ఈ ఎంగేజ్మెంట్ మీరు నచ్చి ఫిక్స్ చేసుకున్నారా, లేక ఇతనికి మీ కూతురు నచ్చి చేసుకున్నారా? ఆ రోజు నా కూతురు సూపర్ అని అందరి ముందు చెప్పాడు కదా. ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురు సూపరు, పెళ్లి చేసుకుంటానని అడిగితే ఏమనాలి తన్ని? ఈ ఒక్క మాట అన్నందుకే నీ ఫ్యామిలీ మొత్తం పందులు గుంపుల్లా. పిచ్చి పిచ్చుకుందా? నా ఫ్యామిలీ గురించి నీకేం తెలుసు? నువ్వు మంచోడని నీ ఫ్యామిలీ మంచిదని నువ్వు భజన చేసుకుంటూ నేనే వెదవ్వి. ఆ రోజు అడిగావు కదా, ఇప్పుడు చెప్తున్నాను నువ్వు వెదవ్వే. అయిపోయావు నువ్వు. యు ఫినిష్డ్. ఇదొక కేసా? పెట్టి కేసు. మీరేం వరి అవ్వకండి, నేను ఉన్నానుగా, నాతో రండి. నిజంగా వాళ్ళ అబ్బాయి అంత గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడైతే చాలా సంతోషించాల్సిందే. కానీ నేను మోపిన అభియోగాలన్నీ నిజం. ఆ కుర్రవాడి క్యారెక్టర్ వరస్ట్ అని నా క్లయింట్ మాట్లాడుతున్నాడు. మీరు పర్మిషన్ ఇస్తే సాక్షుల్ని మీ ముందు ప్రవేశపెడతాను. ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలో ఇక్కడే తెలుసుకుందాం యువర్ ఆనర్. చూడమ్మా మీనాక్షి, పెళ్లి చూపుల్లో ఆ కుర్రవాడిని కలిసావు కదా, ఏమడిగాడు నిన్ను? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడిగాడు సార్. ప్రతి పెళ్లి చూపుల్లో అడిగే క్వశ్చనే కదా, ఇందులో ప్రాబ్లమే ఉందమ్మా. ప్రాబ్లం క్వశ్చన్ లో కాదు మిస్టర్ జనార్దన్, ఇతను ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానంలో ఉంది. మీరు చెప్పండి, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్?
కింద చూసుకోవద్దండి, నా ముఖం చూసి చెప్పండి. పీస్ మిస్టర్ వెంకటరమణ. పీస్ దొరికిందా? సర్చింగ్. ఇంకా స్టిల్ సెర్చింగ్. మేడం, వాట్ డు యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్? నన్ను బాగా చూసుకోవాలి. సపోర్ట్ సార్. పీస్ సార్. రెస్పెక్ట్ సార్. చూసారా సార్, ఇందులో ఏమీ కావట. ఈ జనరేషన్ కుర్రాడు కదా, లవ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. అది కూడా కాదన్నాడు సార్. లవ్ కూడా కాదా? అంతకు మించి ఏముంటుందబ్బా? అది అడిగితే వైల్డ్ గా థింక్ చేయమన్నాడు సార్. ఏమన్నావు? సార్ కొంచెం వైల్డ్ గా థింక్ చేయమన్నాను సార్. కాదు సార్. కాదా? మరి ఇలా ఫేస్ మీదకొచ్చి వైల్డ్ గా థింక్ చేయి డార్లింగ్ అని అన్నాడు సార్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నా క్లయింట్ ని గట్టిగా థింక్ చేయి, బాగా థింక్ చేయి, డీప్ గా థింక్ చేయి అంటే భూతత్వంలో చూస్తారా? అమ్మా, పోతత్వంలో చూడకూడదంట. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో. ఏమ్మా, నిన్ను కూడా అదే క్వశ్చన్ వేశాడా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చిండు. ఏమిచ్చిండు? ఇడ్లీ వడ సాంబార్ అన్నాడు సార్. ఇడ్లీ వడ సాంబారా? అదేంటిది? ఏదో ఆకలి మీద ఉండుంటాడు, అందుకే అడుగుంటాడు. అవును సార్. లేదు సార్, నేను కూడా స్టార్టింగ్ లో అట్లనే అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది బాబు గారు ఆకలేదు. ఏం ఆకలయ్యా నీకు? చూడండి, ఎందుకెళ్ళి ఎట్లా సైకిల్ చేస్తున్నావు? ఏం చేసిండు? నా బాడీ నాది కాదంట సార్. అమ్మనీయం. మరి ఆయనదంట. సార్ విన్నారా? ఈ అమ్మాయి బాడీ ఈ అమ్మాయిది కాదంట, అతనిదంట. ఎంత డబుల్ మీనింగ్. అమ్మా, నువ్వు పోయి నేను చూసుకుంటా, నువ్వు పోయి నేను చూసుకుంటా. హలో, ఏమ్మా? నా బాడీ నాదే, సమజైందా? మొత్తం నీదేనమ్మా, కింద నుంచి పైదాకా. ఓ ఏమడిగావయ్యా అమ్మాయిని? సార్ యాక్చువల్లీ నా మీనింగ్. ఆ మీనింగ్ లో అర్థం తెలుసుకోవడానికే యువర్ ఆనర్ మరో కొత్త సాక్షిని ప్రవేశపెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, మీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా? నాకు సన్ రైజ్ ఇష్టం అమ్మా. పొద్దున్నే ఫిల్టర్ కాఫీ తాగి న్యూస్ పేపర్ తోనే డే స్టార్ట్ అవుతుంది కదా. ఆయనకి మాత్రం సన్సెట్టే ఇష్టం అంట సార్. అమ్మో, ఎందుకు? దాని తర్వాత రాత్రి వస్తుందంట సార్. దిస్ ఇస్ ద ఫైర్, ద మంట బిహైండ్ ద స్మోక్. అంతటితో ఆగలేదు సార్. పెళ్లి చేసుకోవాలంటే డర్టీ మైండ్ ఉండాలన్నాడు, అది కూడా గుడిలో. అమ్మమ్మమ్మమ్మ, అది కూడా పవిత్రమైన గుడిలో నీచమైన భాష వాడతావా? గట్టిగా దొరికేశాడ్రా. ఈ విషయాలన్నీ డేస్ట్ కావాలంటే టైం కావాలి నాకు. కోర్టేజీ అర్జెంట్ ఫర్ ది డే. చేసిందంతా చేసి ఏం ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయి నా గురించి ఏం ఆలోచిస్తుందో. ఆహా, ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు బాబు? అక్కడ చూడు మీ నాన్నగారి పరిస్థితి. క్షమించండి. తప్పు మా వైపే ఉంది. వాడి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, వాడి ఫ్యూచర్ పోతుంది. దయచేసి కేసు వాపస్ తీసుకోండి. ఓకే, నేను కేసు వాపస్ తీసేసుకుంటా. బట్ ఆన్ వన్ కండిషన్, 24 hours లో ఇండియా వదిలి వెళ్ళిపోవాలి. ఓకేనా? వచ్చావమ్మా? పిండాలు పెట్టుకునేవాడు నీకు పెళ్ళిళ్ళు సెట్టు కావు కావని చెప్తూనే ఉన్నావు, నేనే వెళ్ళలేదు. ఇప్పుడు అర్థమైందిలే, పద చార్తాలు పెట్టుకుందాం. వస్తున్నా. నా నోటితో నేనే చెప్పలేకపోతున్నాను రా. పెళ్లి చూపులా మాట్లాడరా? పెళ్లి చేసుకోవడం అడుగుతున్నావా, ఉంచుకోవడానికి అడుగుతున్నావా? మాయా, వీడికి కాబోయే పెళ్ళానికి అందం ఉందా, హైట్ ఉందా, కలర్ ఉందా, గుణం ఉందా, ఆస్తి ఉందా, జాతకాలు కలిసాయా, ఫ్యామిలీ మంచిదా, ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తే అసలు ఎలాంటి పెళ్ళం కావాలరా నీకు? ఒక పక్క ఎంగేజ్మెంట్ పనుల్లో మేముంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని అడగడం ఏంటి? ఏం నచ్చిందిరా అమ్మాయిలో? ఆడి పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్లన్నీ ఆ అమ్మాయి అడిగినాయే. అవి నచ్చే కన్ఫ్యూజ్ అయ్యాడమ్మా. వాడి కూతురు చేసిన తప్పుకి మనల్ని కొట్టుకి లాగుతాడా? రండి నాన్న, వాడిని వదలొద్దు. వాళ్ళనని ఏం లాభం రా, తప్పు చేసింది వీడు. అందుకని వాళ్ళని వదిలేస్తామా? ఏయ్, ఏమైనా చెప్పాలనుకుంటే గదిలోకి వచ్చా. ఆ అమ్మాయి చెప్తే మాత్రం వీడి బుద్ధి ఏమైంది? నా కొడుకు అన్ని తెలుసు, అన్ని తెలిసిన పావేవుగా ఇప్పుడు అందరికి పావేడు ఏకంగా సున్నం. అది కాదు నాన్న, యాక్చువల్లీ చూడు, వాడిని బయలుదేరమని చెప్పు.
అమ్మాయిని కలిసేసి వస్తాను రా ప్లీజ్. అరే పిచ్చి పట్టిందా? అనవసరం కన్ఫ్యూజ్ అవుతుంది. చెక్ ఆఫ్ ఫ్లైట్ యూఎస్ వెళ్ళి అంతా సెట్ అయిపోద్ది. వాట్ డూ ఎక్స్పెక్ట్ ఫర్ మై మ్యారీడ్ లైఫ్ అని అడిగిందిరా. తన్నే ఎక్స్పెక్ట్ చేస్తానని తనకి తెలియదు, తనేం ఎక్స్పెక్ట్ చేస్తాను నాకు తెలియదు. తెలుసుకునే వెళ్ళాలి కదరా. రే నేను చెప్పేదేనరా. తెలుసుకునే వెళ్ళాలి నేను. రే రే గుడ్డోడు ఎవడో తెలుసా? కళ్ళు లేనివాడు కాదు, ఓన్ ఒపీనియన్ లేనివాడు. సో అర్థమైంది అనుకుంటా. ఓన్ ఒపీనియన్ లేకపోతే లైఫ్ ఇడ్లీ వడ సాంబారే. That's all for night. This is Vibha signing off. Thank you. Thank you. Hey, darling. నువ్వేంటి ఇక్కడ? Come. ఈ పాటికి ఫ్లైట్ ఎక్కేసి ఉంటావు అనుకున్నాను. ఏంటి ఇలా వచ్చా? నీకు తెలియదా? ఏంటి? వచ్చిన సంబంధాలు అన్నీ వద్దనుకుని నీకోసం నీ ఇంటికి వచ్చి అడిగాను. నా ఫ్యామిలీ నేను కరెక్ట్ కాదంటున్నారు. నా ఫ్రెండ్స్ ఏమో నేను కన్ఫ్యూజ్గా ఉన్నానంటున్నారు. నువ్వేమో అనుకుంటున్నావు, అది నాకు ఇంపార్టెంట్. కొత్తగా అనుకోవడానికి ఏముంది డార్లింగ్? నిన్నిప్పుడు కాదు, నువ్వు ఇండియా రాకముందే నిన్ను రిజెక్ట్ చేశా. యుఎస్ లో జాబ్ చేస్తున్నాడు, మంచి ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి. 20 రోజులు లీవ్ దొరికిందంట. పెళ్లి కోసమే వస్తున్నాడు. నువ్వు ఓకే అను, వెంటనే పెళ్లి. ఏమంటావు? వీడు మాత్రం వద్దు. 20 రోజులు లీవ్ దొరికిందని ముహూర్తం ఫిక్స్ చేసుకుని పెళ్లి కూతుర్ని వెతకడానికి వస్తున్నావంటేనే అప్పుడే అర్థమైంది నీకు పెళ్లి గురించి ఏం తెలీదు, చేసుకోబోయే అమ్మాయిలో ఏం కావాలో తెలీదు, అసలు నీ గురించి కూడా నీకేమీ తెలీదని. నాకు తెలీదా? నాకు తెలియదంటావా? నాకు పెళ్లికి ముందు యుఎస్ జాబ్ సంపాదించాను, ఇల్లు కొనుక్కున్నాను, లైఫ్ లాంగ్ నా పక్కనుండి పోయే అమ్మాయిని పోషించడానికి కావాల్సిన అన్ని సంపాదించాను. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్లికి రెడీ అయ్యాను. పెళ్లికి మాత్రం ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోదు, కాపురానికి కూడా కావాలి. కాపురానికి ఎలిజిబిలిటీయా? అసలు ఎక్కడైనా విన్నావా? ఎలిజిబిలిటీ అంటే జీవితాంతం వాడు పక్కనే ఉండి పోషించగలడా అనే చూస్తారు ఎవరైనా. నాకు జీవితాంతం పక్కనుండేవాడు అక్కర్లేదు, దగ్గరుండేవాడు కావాలి. పక్కన దగ్గర తేడా ఏంటి? చూడు, మళ్ళీ నన్నే అడుగుతున్నావు. ఏయ్, నేను ఒక అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది సర్దుకుపోయే గుణం. నేను అంతే. నేను షబ్బా. నేను సర్దుకుపోను, సర్దుకుపోయేవాడు కూడా నాకొద్దు. నువ్వు కూడా నన్ను అడిగావు కదా, వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని. కావాలంటే ఇప్పుడు చెప్తా. తెలుసు, ఇడ్లీ వడ సాంబార్ నన్ను ముంచుకొని తినే. No. I expect great romance in my married life. మొత్తం ఓయ్ కాఫీ ఇటు. నాకు ఒకటి అర్థమైంది, నువ్వు అసలు రియాలిటీ తెలియని ఒక అమ్మాయివి. నీ ఫిలాసఫీలు పెళ్లి చేసుకోవడానికి పనికిరావు, ఉంచుకోవడానికి పనికొస్తాయి. ఇప్పుడు చెప్తున్నాను విను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ వైఫ్, అ నైస్ ఫ్యామిలీ, కిడ్స్, అన్నిటికీ మించి లవ్. ఇంతే, ఎప్పుడైనా ఇంతే ఎక్స్పెక్ట్ చేస్తాడు. నాకున్న ఎలిజిబిలిటీస్తోనే ఇవన్నీ దొరుకుతాయి. నాకు పెళ్లి జరుగుతుంది, నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. కానీ నువ్వు మాత్రం పిచ్చిదానిలా తిరుగుతూనే ఉంటావు. ఇది నా ఒపీనియన్, మై ఓన్ ఒపీనియన్. బాయ్. అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యాను. డార్లింగ్, బాగా ఎమోషనల్ అయినట్టున్నావు. ఆన్ అ లైటర్ నోట్ ఒక క్వశ్చన్ అడగనా? నీకు సన్ రైజ్ ఇష్టమా, సన్సెట్ ఇష్టమా? నాకు మాత్రం సన్ రైజ్ ఇష్టం. ఐఎమ్ అ మార్నింగ్ పర్సన్. అర్థమైందా నీకు? నాకైతే సన్సెట్ ఇష్టం అబ్బా. ఎందుకో తెలుసా? ఛీ, ఒక మంచి కాపురం ఉండాలని కదా ఇవన్నీ కొనిపెట్టాను. ఇవేవి ఒక మంచి కాపురాన్ని ఇవ్వవంటే
ఇంకేం కావాలి నాకు అర్థం కావట్లేదు. శంకర్, ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా పార్టీ చూస్తావు ప్లీజ్? ఏం కష్టం వచ్చిందిరా? అమ్మేద్దాం అనుకుంటున్నాను అంతే, ప్లీజ్. ఏడ్చిరా, తనవి తీరే ఏడ్చి. అమ్మడానికి పార్టీ చూడమన్నా. నాకు తెలియతారా నీకేం కావాలో? ఇంత చిన్నదానికి ఇల్లు వేసుకుంటారా? ఇదే ఇంట్లో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే కోరిక పుట్టేలా నేను చేస్తారా? పద లోపలికి నేర్చుకుందాం. ఏంటి పదరా, ఏంటి పదరా లోపలికి నేర్చుకుందాం. స్మైల్ నాన్న, వైట్ స్మైల్. అరే నాన్న, ఏం బీ పాజిటివ్ నాన్న. నా మాట విను. ఎంటీ స్టమక్తో ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ నాన్న. నీకేం తినాలనిపిస్తుంది చెప్పు, నేను పెడతాను. ఏదో నీ ఇష్టం. లేదు నాన్న, ఏదో అనుకుని మైండ్ లో. చెప్పు ఏం కావాలో. సరే, చికెన్ బిర్యానీ చేయి తింటా. బిర్యానీ వద్దు నాన్న, నైట్ టైం నిద్ర రాదు. మ్యాగీ చేస్తాను, 2 minutes. సుధా, you need a hug, ra. You need a warm hug, ra. Come, ra. I'm topless. You'll feel better. Come, ra. ఓ హర్ష, వచ్చేటప్పుడు మర్చిపోయాను రా. శంకర్ చెప్పు. మీరు మనుషులారా? కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అరే వాడు హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం సంక రాసుకుని హ్యాపీ డేస్ అంటూ తిరిగారు. వాడు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఈ సఫరింగ్ ఇస్ పర్సనల్, లెట్ హిమ్ సఫర్ అని వదిలేస్తారా? అరే వాడు అయ్యో అని అరుస్తున్నారా? వాడి కష్టం ఏదో తెలుసుకోవాలి, ఓదార్చాలి, ఆ కష్టానికి సొల్యూషన్ ఇవ్వాలన్న బేసిక్ సెన్స్ లేదారా మీకు? ఫోన్ చేసి అమ్మ నా బూదులు తిడితే తప్ప పంచాయతీకి రారా మీరు? నువ్వు ఆగు. రే హర్ష, ఇదంతా కాదు. నీ గోల్ ఏంటి ఇప్పుడు? నీ పెళ్లి ఆగిపోయిందనా లేకపోతే ఆ అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేసిందనా? ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేయడం కాదు, నన్ను నేను రిజెక్ట్ చేసుకున్నాను. ఏం మాట్లాడుతున్నాడు వీడు? అంత మాట అనుకురా. పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్స్ నావి కావు, కానీ ఆ అమ్మాయిలు చెప్పిన ఆన్సర్లు మాత్రం నావి. అండ్ ఆ ఆన్సర్లు నాకు నచ్చట్లేదంటే నాకు నేను నచ్చనంటే కదా. ఏవేవో ఆలోచించుకొని కన్ఫ్యూజ్ కావద్దు. పెళ్ళంటే ఏంటి? ఎలిజిబిలిటీ. నీలో ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా? ఉంది, 100% ఉంది. యు ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. నెక్స్ట్ ఇయర్ ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేపిస్తాను, హ్యాపీగా ఉండు. సూపర్ సార్. మ్యారేజ్ అంటే వాట్ ఈస్ మ్యారేజ్? వెరీ సింపుల్ రా. వాళ్ళకి అవసరం ఉన్నది మనం ఇచ్చామా, మనకు కావాల్సింది వాళ్ళు ఇచ్చారా? దాట్స్ అబౌట్ ఇట్. అంతెందుకు నీ చుట్టూ మేము ఇంతమంది సక్సెస్ఫుల్ గా బతుకుతున్నాం. మమ్మల్ని నమ్ము. కన్ఫ్యూజ్. గణేష్ గారు, సారీ గణేష్ సార్, వాడికి అర్థమైంది లేదు కానీ నాకు అర్థమైంది. అరే పంచాయతీ అయిపోయిందిరా. ఆ మిగిలిన మందు తాగేసి అక్కడ ఉన్న మ్యాగీ తినేసి డిస్పర్స్ అవుట్ ఆఫ్ మై సైట్. వీడేంట్రా నవ్వపోతే నలిపేస్తున్నాడు? అడంతే బావా. హలో, ఇంతకు మా తమ్ముడు ఎలా ఉన్నాడు? మీ తమ్ముడికే బానే ఉన్నాడు. అయినా వాట్? హలో హలో సత్యం, అదిరా మొగుడు ఎలా ఉన్నాడని మాత్రం అస్సలు అడగదు. నీకు మళ్ళీ పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. అయినా నీకు పెళ్లికి అంత అర్జెంట్ ఏంట్రా? లైఫ్ ఎంజాయ్ చేయకుండా? సరే, గాడ్ ఫాదర్ ఇంట్లో 25th యానివర్సరీ అంట, నువ్వు రా. ఈ పెళ్లి పార్టీలేంటో ఈ యానివర్సరీలేంటో అయినా అక్కడేం ఎంజాయ్ చేస్తాం రా. సర్లే వెళ్ళు, రెడీ వెళ్ళు.
Another 25 years of marriage. ఏమైందండి? 2 minutes వస్తున్నాను. అది కాదు, చిన్న చిన్న విషయాలు అవుతుంటాయి, చదువుకోవచ్చు కదండి. సర్దుకుపోతాను. పెళ్ళైనప్పటి నుంచి నా పేరెంట్స్, తన పేరెంట్స్, చుట్టాలు, ఫ్రెండ్స్, ఆఖరికి పెళ్లి కాని నువ్వు కూడా అదే చెప్తున్నావు. వేరే కొత్తగా ఏమైనా ఉందా? అసలు ఏమైందండి? ఇక్కడ ఏంట్రా నువ్వు ఇంకా రెడీ కాలేదా? వస్తున్నా. అందరు గెస్ట్ వచ్చేస్తున్నారు. నీకోసం ఏం తెచ్చాను తెలుసా? 50 lakhs 2 carat fine cut diamond ring. హ్యాపీ యానివర్సరీ. ఇవాళ పార్టీలో నేను ఎంత తాగుతాను, ఎక్కడ దొరుకుతాను అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు. నీకు కావాల్సింది నేను ఇచ్చేసాను. జాబ్ డన్. డైమండ్ రింగ్ అట. అసలు నాకు ఏం కావాలో కూడా తనకు తెలియదు. సర్దుకుపోతానులే. సంవత్సరంలో 362 రోజులు చేసేది అదే కదా. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? అసలు నీకు చెప్తున్నాను చూడు, తన ప్రేమను నేను టేబుల్ మీద ఉన్న రింగ్ లో వెతుక్కోలేను. మా ఆయన ప్రేమను ఫీల్ అయ్యేది నా బర్త్డేకి, తన బర్త్డేకి, మా వెడ్డింగ్ యానివర్సరీకి. అందులో కూడా ఒక రోజు లేదంటే ఎక్కడ ఉన్నావు? వస్తున్నా. నేను సర్దుకుపోను. సర్దుకుపోయేవాడు కూడా నాకొద్దు. లండన్ వస్తున్నావుగా, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఓకే. ఏంట్రా నిన్న పార్టీలో బాగా ఎంజాయ్ చేసావు అనుకుంటే అదోలా ఉన్నావేంటి? ఏమైంది? కాపురం అంటే ఏంటి బావా? ఏంట్రా సడన్గా అంత పెద్ద క్వశ్చన్ అడిగేశావు? నీకేమైనా తక్కువ చేసినా డార్లింగ్? అదేం కాదు. నో, నీకేమైనా స్పెషల్గా చేయాలి. మ్యాగీ మసాలా విత్ స్ప్రింగ్ ఆనియన్స్. అప్పుడు 3 కాస్త 33 అయిపోద్ది. అదే తెలిసి కష్టాలు ఎందుకురా? నీ పెళ్ళి ఆగిపోవడం వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో తెలియదు కానీ నేను మాత్రం చాలా బాధపడ్డాను రా. మీ అక్కకి నాకు సెట్ అవ్వట్లేదురా. నీ పెళ్ళయ్యాక మ్యాటర్ అందరికీ చెప్పేద్దాం అనుకున్నావు. అదేం బావా, నేను ఇంత కష్టపడేది వాళ్ళ కోసమే అన్న చిన్న విషయం అర్థం కాదేంట్రా? లగ్జరీస్ కావాలి, పక్కనే ఉండాలి. ఎలా? మీ అన్నయ్య చెప్తేనేమో మాకు మాత్రం లేవా గొడవలు? అమ్మా నాన్న కూడా బయట నవ్వుతూ ఉంటారు, లోపల గొడవ పడుతుంటారని చెప్పాడు. ఏమైనా చెప్పాలనుకుంటే గదిలోకి వచ్చా. అయినా నువ్వేంటి ఒళ్ళో కూర్చో? ఇదని బెడ్రూమ్ ఉన్నావా? పోతలకి. ఈ కాపురాలేంటో, ఈ గొడవలేంటో. కూర్చో. బేసికల్గా కాపురం అంటే ఎవరికేం తెలీదు. సర్దుకుపోవాలి. సెట్ అయితే సెట్ అవుద్ది, లేదంటే కట్ అయిపోద్ది. కానీ నువ్వు అడిగిన క్వశ్చన్ మాత్రం కరెక్టే రై. కోట్లు సంపాదిస్తున్నాం కానీ నిజంగా వాళ్ళకి ఏం అవసరమో తెలుసుకోలేకపోతున్నాం. నీకు ఆన్సర్ తెలిస్తే నాకు కూడా చెప్పు. పెళ్లికి మాత్రం ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోవు, కాపురానికి కూడా కావాలి. కాపురానికి కూడా ఎలిజిబిలిటీస్ ఉన్నాయంటావా? నువ్వేం చేస్తున్నావే? అతను చెప్పిన స్టోరీలో అయితే 365 days లో 3 days అయినా రొమాన్స్ ఉంది. మన స్టోరీలో 2 రోజులు కూడా లేవు కదా. అదేంటే? లాస్ట్ టైం నా బర్త్డే మర్చిపోయావా? అమ్మ తల్లి, నువ్వు ఆ జోలికి వెళ్ళొద్దు. బ్రదర్, నాకెందుకో ఇక్కడి నుంచి ఈ కథ వినడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి, చేస్తాను. నో, నువ్వు కథ చెప్పు. విభా చెప్పిన దాంట్లో విషయం ఉందనిపించింది. తను నా గురించి చెప్పింది కరెక్ట్ అనిపించింది. నాకు పెళ్ళంటే ఏంటో తెలియదు. వచ్చే అమ్మాయి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో కూడా తెలియదు. అరే, నాకు నా గురించి కూడా తెలియదు. ఇక మీదట మందులో ఉండకూడదు అనుకున్నాను.
నేనేంటనేది నాకు తెలియాలి. వివా ప్రశ్నలన్నిటికీ సమాధానం అవ్వాలని డిసైడ్ అయ్యాను. మన లైఫ్ పార్ట్నర్ తో కనీసం 9,000 నైట్స్ కలిసి పడుకోవాలి, 25,000 మీల్స్ కలిసి తినాలి, 100 వెకేషన్స్ కి వెళ్ళాలి, అన్నిటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. Our company's tie-up with a future company is very, very important. What the hell are you going to do about it? Tell me. ఏంటి మ్యాటర్? ఆ ఫ్యూచర్ కంపెనీ టీం వాళ్ళు మనం అన్ఇంప్రెస్డ్ అని స్టాంప్ వేసి వెళ్ళిపోయారు. సెట్ అవ్వలేదా? నో. వాళ్ళతో టైప్ అవడం మనకి ఎంత ఇంపార్టెంట్ తెలుసా? డు యు గైస్ అండర్స్టాండ్? ఎక్కడున్నారు? ఇప్పుడే క్యాఫ్టీరియాకి వెళ్ళారు. I need answers. Impressed? వాట్ ఇంప్రెస్డ్? అంత క్విక్ గా మా కంపెనీతో చేరడం వేస్ట్ అని డిసైడ్ చేశారు. ఐఎమ్ ఇంప్రెస్డ్. వి వాంటెడ్ టు డు బిజినెస్. మీ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ చూసాకనే అర్థమైపోయింది మీ కంపెనీ లెంత్ ఏంటో విత్ ఏంటో. ఇట్ ఇస్ సింపుల్. కాఫీ? నాకు కాఫీ అనే పదమే నచ్చదు. ఓకే, అయితే ఇంకో కాఫీ. ఎవరికి? నీకోసమే. నేను స్పెసిఫిక్ గా చెప్పాను కదా. తాగొచ్చేమో. హే, ఓ ఆట ఆడదామా? మన హర్ష గాడిన అమ్మాయితో ఇంత కాన్ఫిడెంట్ గా ఆడుతున్నాడు. లెంత్ విడ్త్ బాగానే వాడుతున్నారు, కానీ ఇంకొక డైమెన్షన్ ఉంది. డెప్త్. మా కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రమే చూశారు, మా స్టాఫ్ ఎఫర్ట్స్, కమిట్మెంట్స్ చూడలేదు. వీ కెన్ చేంజ్ ద బ్యాలెన్స్ షీట్. అది మా కంపెనీ డెప్త్. వీ వాంట్ టు డూ గుడ్ బిజినెస్. కాఫీ ఒక వర్డ్ కాదు, టేస్ట్. ఇంప్రెస్డ్. రైట్, మన కంపెనీది ఫ్యూచర్ కంపెనీతో టైఅప్ ఇస్ కంగ్రాచులేషన్స్. పార్టీ ఏది? దీనినే పార్టీ మ్యాన్. ఫోన్ వస్తుంది, ఇప్పుడే మాట్లాడొస్తుంది. హలో. ఏంట్రా యుఎస్ లో చిన్ను అనే అమ్మాయిని కలిసావా? అవును, నీకెలా తెలుసు? అదో కంపెనీ ట్యాప్ మ్యాటర్లే. ఆ అమ్మాయితో కాఫీ కూడా తాగావంట. తాగడం ఏంటి, అమ్మాయితోనే తాగిపించాను. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కాఫీ తాగడానికి మన ఇంటికి వచ్చారు. అవునా? ఏయ్, జోక్ చేయకు. జోక్ కదా హర్ష, సంబంధం మాట్లాడుతున్నారు ఇక్కడ. సంబంధమా? సంబంధం ఏంటి? నానా, నీకు నచ్చిన సంబంధం నేను ఓకే చేయలేదు. ఇది మన ఇంటికి వచ్చిన సంబంధం అని ఓకే చేస్తున్నాను. నానా, నువ్వు పెళ్లికి 2 రోజులు ముందొస్తే చాలు. సరే. విన్నది నిజమేనా? ఒక్క మీటింగ్ లోనే అమ్మాయిని పడగొట్టేసి పెళ్లి దాకా తీసుకొచ్చేసావు. నువ్వు సూపర్ బ్రదర్, కంగ్రాచులేషన్స్. ముందు నీ జోక్ లాపి అతను చెప్పేది విను. నువ్వు చెప్పు బ్రదర్. లైఫ్ పార్ట్నర్ తో ఎలా బ్రతకాలో విభాగ్ తెలిసినట్టు వేరే ఎవరికి తెలియదనిపించింది. ఎలాగైనా విభానే నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను.
నువ్వు ఫిక్స్ అయ్యావు సరే, కానీ మీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా. వాళ్ళకంటే ముందు విభాన్ ఒప్పించాలి. మా వాళ్ళకి 2 రోజుల ముందు వస్తానని చెప్పి 10 రోజుల ముందు విభాన్ కలవడానికి హైదరాబాద్ బయలుదేరాను. రే 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 ఏదైనా ఉంటే ఫస్ట్ మీ ఇంట్లో చెప్పరా. ఏం చెప్పాలరా? ఈ పెళ్ళొద్దంటే వెంటనే చెప్పవచ్చు. నాకేం కావాలో చెప్పాలి కదరా. మరి ఆ అమ్మాయి? ఆ అమ్మాయికి నేను కరెక్ట్ కాదని చెప్పాలి కదరా. అన్నిటికీ సమాధానం విభానే. హాయ్ ఆంటీ. ఎవరు? గుర్తుపట్టని చూద్దాం. లేదే. నువ్వా? విభాన్ కలవాలంటీ. తనిక్కడ లేదు. ఎప్పుడొస్తుంది? రాదు, ఇంట్లోంచే వెళ్ళిపోయింది. ఏమైందంటీ? ఆయన్ని మీద పెట్టిన కేసు ఎందుకు వాపస్ తీసుకున్నారో తెలుసా? నానా, చేసిన గొడవ చాలు, కేసు వాపస్ తీసుకో. కేసు వాపస్ తీసుకోవడం ఏంటి? వాడు మాట్లాడిన మాటలన్నీ నేను చెప్పినవే, వదిలేసే. అక్కడి నుంచి మొదలైంది తండ్రి కూతుర్ల గొడవ. ఒక అబ్బాయి అలాంటి మాటలు అంటేనే అందరు అలా చూస్తారే, అలాంటిది ఒక అమ్మాయి అంటే ఉమ్ముతారు. అసలు వాట్ డు యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడిగితే ఐ ఎక్స్పెక్ట్ దిస్ బూడ్దా, దిస్ నాన్సెన్స్ అంటావా? ఏమిటి నీ ఉద్దేశం? 25 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నారు కదా, మరి నువ్వు చెప్పు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో. ఒక మంచి సంబంధం తెచ్చి నీకు పెళ్లి చేద్దాం అనుకున్నాను. నీకు అర్జెంట్ గా పెళ్లి చేయాలి. అయితే స్విగ్గీలో ఆర్డర్ ఇస్తావా ఏంటి? ఆయన సంబంధాలు తేవటం, అది రిజెక్ట్ చేయటం, అదేమో ఆయన మీద జోకులేయటం. ఆయన ఏడుపు చూడాలి. ఆఖరికి విభాని ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసింది. అమ్మయ్య, నా కూతురికి పెళ్ళైపోతుందని తెగ సంతోషపడిపోయాను. మళ్ళీ సడన్ గా ఏమైందో తెలీదు, వీడు కరెక్ట్ కాడు అంది. ఇంకేముంది, అసలు నువ్వేం ప్రూవ్ చేయాలనుకుంటున్నావని ఆయన గొడవ ఎక్కువైపోయింది. దీని జోకులు తగ్గిపోయాయి. ఆయన పోరు భరించలేక అసలు పెళ్ళే వద్దనుకొని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. బాబు, మళ్ళీ నువ్వెందుకొచ్చావో తెలియదు కానీ నా కూతురు ఇంకోసారి బాధను భరించే స్థితిలో మాత్రం లేదు. చూడండి ఆంటీ, విభాని ఎంత సంతోషపెట్టగలుగుతాను ఇప్పుడు చెప్పలేను, కానీ ఖచ్చితంగా బాధ మాత్రం ఎప్పటికీ పెట్టను. మీ అమ్మ ఇంటికి వస్తుంది. మీ నాన్నే పెళ్లి చూపులు అరేంజ్ చేశాడు అన్నాను భయ్యా. మా నాన్నని కొట్టలేను కదా, అందుకే. ఒక్క నిమిషం ఇస్తే ఎలా? 10 సార్లు కలవచ్చు కదా అన్నాను భయ్యా. ఇంట్లో నుంచి ఎందుకు బయటకొచ్చాను? కొడుతుంది కదా, మరి క్వశ్చన్ ఎందుకు కొడుతున్నావు? అది కాదు, గిటి ఎందుకు కొట్టింది? కొడితే కొట్టావు, మళ్ళీ ఎప్పుడు కలుస్తావు అని అడిగాను భయ్యా. అసలు పెళ్ళే చేసుకోను అంటే అర్థం కదా? పిచ్చింది భయ్యా. చేయలేరా? ఫిక్స్ అవ్వండి. కబుర్లు చెప్పుకుందాం, కలుద్దామా? ఎవరా సరే చూడు.
ఫ్యాన్ అనుకుంటా. వాడు కనపడాలి, చెప్తా. ఇదే రాణి ప్లాన్. రే కబుర్లు చెప్పుకునేంత టైం ఉందారా నీకు? నాలో వచ్చిన మార్పుని చూపిస్తే సరిపోతుంది అనుకున్నా. తనలో వచ్చిన మార్పుని సరిచేయాలంటే కబుర్లు చెప్పుకోవాలి కదరా. పనేమో కలిసి నోడు కొడుతుందిరా. నువ్వు కబుర్లు ఎలా చెప్తావు? కనిపించకుండా చెప్తాలే. ఊలేగా రే, ఈ ప్లాన్ కి నాకు ఏ సంబంధం లేదురా. పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే కాపురం చేస్తానంటున్నాడు. స్టాప్ స్టాప్ స్టాప్. లోలా బైకా? బైక్. ఓ మీ బైకేనా? ఎలా ఏంట్రా ఇది? అమ్మ వచ్చే ప్లాన్ ఉందా లేదా? ఏ రిలాక్స్ రా. లోలా బైక్? అవును. ఎలరా పొద్దు నుంచి వెయిట్ చేసింది, ఇప్పుడే వచ్చేది. ఇప్పుడే కదా సార్ బుక్ చేసింది. ఓటీపీ చెప్పండి. వెయిట్ చేయి. ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ ఓటీపీ సార్. కొంచెం గట్టిగా అడుగు. సార్ ఓటీపీ సార్. 4357. వచ్చింది. వచ్చిందా? విభా? విభానా? ఏంటి అలా చూస్తున్నావు? అంటే అమ్మాయి పేరులో ఉంటే. అమ్మాయి పేరే. మీరు కంఫర్టబుల్ గా కూర్చోండి మేడం. ఏ జర్క్ లేకుండా సేఫ్ గా తీసుకెళ్తాను. 5 స్టార్ డ్రైవర్ ఇక్కడ. అదేంటి యాప్ లో 2.5 అని ఉంది? విభా గారు ఎక్కడికండి? ఇంకేం అనుకోలేదండి, పదండి. ఏమైందయ్యా? ఉన్నాడు సార్. ఇదేనా 5 స్టార్ డ్రైవింగ్ అంటే? కుక్క పిల్ల మేడం, మీరు ఇచ్చే స్టార్స్ కోసం ప్రాణాలు తీసేస్తావా? సడన్ బ్రేక్ కొట్టానని మీరు నాకు 2.5 ఇస్తారు. కుక్క పిల్లని కాపాడాను కదా, నాకు నేను 5 స్టార్స్ ఇచ్చుకుంటాను. ఏం చేస్తుంటారండి? స్టాండప్ కామెడీ. నవ్వుతూ బతకాలంటారు, మీరు నవ్విస్తూ బతుకుతున్నారన్నమాట. మీ పని బాగుందండి. ఆ పని చేస్తానంటేనే రిస్క్ అంటున్నారు. లైఫ్ లో రిస్క్ తీసుకోవడమే పెద్ద రిస్క్ అండి బాబు. నీ లైఫ్ ఎలా ఉంది? ఏం చెప్పరండి, అరిటాక్లో రసం పోసినట్టు ఎట్టెళ్తుందో తెలియట్లేదు, ఎలా ఆపాలో తెలియట్లేదు. ఆ ముందాపు. ఏం చేస్తారు? 15 minutes ఆగుతావా? ఏంట్రా 15 minutes అంటారా? 15 minutes వెయిటింగ్. విభా గారు వెయిటింగ్ చేయాలంటే ఎక్స్ట్రా చార్జ్ అవుద్ది. ఓకే. విభా గారు ఏం చేస్తారు? వెయిటింగ్. హాయ్. హలో. స్టాండప్ షోకి స్లాట్ ఇస్తా అన్నారు. సో ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోనా? మీకు వీకెండ్ లో స్లాట్ ఇవ్వలేను. పోనీ వెడ్నెస్డే ఇవ్వండి. షో చూసాక చెప్పండి. ఓ సారీ మేడం, బిజినెస్ కదా, రిస్క్ తీసుకోలేం. హోప్ యు అండర్స్టాండ్. రిస్క్ తీసుకోకపోవడమే లైఫ్ లో పెద్ద రిస్క్. పనైందా మేడం? నువ్వు చెప్పిన మాటే చెప్పాను. వర్కౌట్ అయింది. నిన్ను చూస్తే లోలా బైక్ గడ్లా లేవే. ఎవరు చెప్పాడండి లోలా వాడినని? మిమ్మల్ని పడేయడానికి రోజంతా తిరుగుతున్నాను తెలుసా. కావాలంటే చూడండి. గుడ్ జోక్. పెళ్ళైందా మేడం? లేదు. చేసుకోండి మేడం. ఇలా లోలాతో కాకుండా హ్యాపీగా హస్బెండ్ తో తిరగొచ్చు. వద్దు. వద్దంటే మీ ఇంట్లో ఒప్పుకుంటారా? చెప్పా. చెప్పేశారా? ధైర్యం మేడం. అయినా ఎలా చెప్పారు మేడం ఇంట్లో? నీకెందుకయ్యా? చెప్పండి మేడం, రేపు నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే యూజ్ అవుతుంది కదా. నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోకు. నీకు అనిపించింది నువ్వు చెయ్యి. అదే చేస్తున్నాను. థ్యాంక్ యూ. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు ఫస్ట్ ఇంటికి పద. ఇంట్లో ఉన్న ఆడపిల్లకి పెళ్లి చేయడమే చాలా కష్టం. దాంట్లో నువ్వు ఇల్లు వదిలేసి వచ్చేస్తే ఇంకా ఎంత కష్టమో తెలుసా నీకు? తెలీదు. అసలే నీ ఆలోచనలు కొంచెం తేడా. హలో బాస్, ఏంటి వింటున్నావు? ఎంటర్టైన్మెంట్ ఉందా? ఇదిగోమ్మా, ఇంటికి వచ్చేయమ్మను. వచ్చి నా మీద ఎన్ని జోకులన్నా వెయ్యి, పడతాను నేను. అంత పడక్కర్లేదు, నీ మీద జోకులు వేయలేను. హలో హలో బాబు, కొంచెం నన్ను ఇంటి దగ్గరికి వదిలే. మా ఇల్లు తెలుసు. నీకెలా తెలుసు? తెలుసులే, పాసిబుల్. మీ బైకుల మీదే తిరుగుతుంది కదా అమ్మాయి. థ్యాంక్స్ కలిసినందుకు, కబుర్లు చెప్పినందుకు. ఫోన్ ఎత్తడేంటి?
చాలా హలో నీతో వచ్చినాడు ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకు? అర్జెంట్గా వాడిని పట్టుకో. ఆగు. ఏం చేశాడు? వాడితో ఒక సెల్ఫీ తీసి పంపు. సెల్ఫీనా? ఎందుకే? బాబు ఇటు చూడు ఒకసారి. ఇదో షప్పా, ఒక సెల్ఫీ తీయడం రాదు కానీ పెళ్ళిళ్ళు చేయడానికి మాత్రం బయలుదేరిపోతాను. గుడ్ మార్నింగ్. హలో, నన్ను కలవాలంటే నాకే చెప్పొచ్చుగా. మీ నాన్నతో సెల్ఫీ ఎందుకు? నీకంత సరదా ఉంటే వచ్చి కలు. అవునా? అయితే నేను ప్లాన్ చేసుకోవాలి. నేను మళ్ళీ చేస్తాను. బాయ్. హలో, సంపేండ్రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైంది? ఏం లేదే. అవును, పొద్దునే బయటకు వెళ్తానన్నావు. లోలా బుక్ చేయనా? ఓకే. వద్దు. ఓకే. నీతో సినిమా చూడబోతున్నా అంటే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంది. బుక్ చేయవే. అయిపోయాడు వీడు. ఓకే. ఏం ప్లాన్ చేశా? డ్యూటీ అయిపోయాక సినిమాకి వెళ్దాం అనుకున్నాను మేడం. చా, ఒకసారి హెల్మెట్ తీ. ఎందుకు మేడం? లోలా గడివా హౌలా గడివా తెలియాలి కదా. మేడం ఓటీపీ చెప్పండి. 6721. విభానా? బాలేదా? మరి వాడు ఎక్కడికి వెళ్ళాలి మేడం? సినిమాకి వెళ్ళాలి. పద. హీరో గారు నన్ను చూడ్డానికి ఆఫీస్ ఎక్కొట్టొచ్చారా? ఆఫీసా? సూపర్ ఫిగర్. ఇంకేంటి కబుర్లు? కబుర్లు అంటే కబుర్లు చెప్పండి. రాత్రికి ఏం ప్లాన్ చేశా? మరీ అంత రే నీతో చూస్తా అన్నా నీ పక్కన అనలేదు. సో నాతో చూడు. నైట్ సూపర్ గా ప్లాన్ చేస్తాను. ఈవినింగ్ స్మాల్ డ్రైవ్. సో సారీ. ఐమ్ సారీ. You're not mistaken. Right person. Perfect person. Baby. Let's go, baby. Hey, ఏంటి? Idiot. గిట్టి తగిలిందా భయ్యా? చాలా కొట్టుకుంటారు భయ్యా. ఎవరు కొట్టారు తెలుసా? తెలీదు భయ్యా. నేనే. కొంచెం ముందు రండి భయ్యా. బాయ్ ఫ్రెండ్ తో వచ్చిన తెలియక ఏడిపించా. బాయ్ ఫ్రెండ్ ఏంట్రా మొగుడినైతే? మొగుడా? అది నా బాడీరా. మరి నిన్ను కొడితే ఓకేనా? ఇది తన బాడీరా. అమ్మడి అమ్మ కాన్సెప్ట్. సిస్టర్ సారీ సిస్టర్, మీరు బావగారితో వచ్చారని తిరిగి టచ్ చేశాను. వాజ్పేయిలో కొట్టాడు. మీరు మీ ఆయన సేఫ్ గా ఉండండి. అమ్మా వెళ్ళొస్తాను మేడం. సిస్టర్, ఈ రౌడీస్ కి కొట్టి ముందు కొంచెం కూడా జాలుండదు.
జాగ్రత్తగా తీసుకొచ్చి దింపాను. థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఎవడ్రా నువ్వు? నువ్వేమైనా నా మొగుడువా? అది నీకు నువ్వే చెప్పుకోకూడదు, ఒక అమ్మాయి చెప్పాలి. సరే, ఏం చేస్తా చెప్తావు? వద్దమ్మా. ఒకప్పుడు ఒకడికి సరదాగా చెప్పా, నేనే రాంగ్ అని ఊరంతా చెప్పాడు. మళ్ళీ చెప్పలేను. ఆడెవడో గురించి నాకు చెప్పుకో. వాడు వేరు, నేను వేరు. నువ్వెవ్వరైనా అవ్వు, నాకు అనవసరం. నా పెళ్ళొద్దు, మొగుడొద్దు, మనుషులొద్దు, అసలు ఏ తోడు నాకొద్దు. జస్ట్ లీవ్ మీ అలోన్. ఏమే, రేపు వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ ఉంది, నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. వచ్చినందుకు థ్యాంక్స్. నేను టెంపుల్కి వచ్చాను. నేను ప్లాన్ చేసింది కూడా టెంపుల్కే. మా అమ్మ పిలిచింది వచ్చాను. మీ అమ్మని కూడా పిలిచింది నేనే. కబుర్లు చెప్పుకో. కావాలంటే మీ అమ్మ తల్లిలో గులాబీ పువ్వు ఉంటుంది, చూసుకో. అమ్మా, పంతులు గారు ఇచ్చింది అలా అది లోలాగాడిచ్చింది. నేను లోలాగాడిని కాదమ్మా, పంతుల్ని. మిమ్మల్ని కాదండి. ఓ, నన్ను కాదా? మంచిది. పువ్వు ఇచ్చినందుకు థ్యాంక్స్. పంతులు గారు, కార్తీక పౌర్ణమి పూజ మా అమ్మాయి పేరు మీద చేయించండి, మంచి అబ్బాయి దొరకాలి. కార్తీక పౌర్ణమ? ఈ వేళ కార్తీక పౌర్ణమి కాదండి. నాకు మెసేజ్ వచ్చింది, మీకు రాలేదా? నాకెందుకు వస్తుందండి బాబు? ఊరికే. పర్సనల్ మెసేజ్ కి పబ్లిక్ మెసేజ్ కి తేడా తెలీదా? మీ కూతురు అని పెట్టినప్పుడైనా అర్థం అవ్వాలిగా. నేను ఒక మాలోకం, అంటే నీకు మంచి మొగుడు వస్తాడన్న సంతోషంలో నమ్మేశాను. దేవుడు మంచి మొగుడిని ఇస్తాడంటే నేను నమ్మను. తప్పు, అలా మాట్లాడకూడదు, కళ్ళు పోతాయి. ఇదిగో మెసేజ్ వచ్చిన నంబర్ నుంచి కాల్ వస్తోంది. అవును అంటావా? ఎన్ని ఫోన్లు ఆపేస్తా? దండం పెట్టుకో. విభా, ధనంజయ గోత్రం, నీకు ఫోన్ అమ్మా. నేనే చేస్తానని చెప్పండి. వినబడినట్టుంది. ఏం చేస్తున్నావు? నిన్ను అర్థం చేసుకుంటున్నా. ఏం అర్థం చేసుకుంటున్నావు? నువ్వు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నావు. నేను రప్పించానంటే నమ్మలేదు, పువ్వు అంటే తొందరపడ్డావు. అరే, కళ్ళు చూసుకుని మాట్లాడుకుందాం అంటే అవాయిడ్ చేస్తున్నావు. నువ్వు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నావు. అయితే ఏంటి? చూడు, ఈ కన్ఫ్యూజన్ వల్ల 2 డేంజర్లు ఉన్నాయి. ఒకటి పెళ్లి, రెండోది ఒంటరితనం. అది ఇంకా డేంజర్. ఏంటిది ఎప్పుడూ లేంది? ఏంటి ఆ పిచ్చి మాటలు? వదరా. ఏంటి సార్? ఏంటి? ఏం లేదు, మీ కొడుకు ఎక్కడున్నాడా అని. మా అబ్బాయి గురించి మీకెందుకు? వాడికి పెళ్లి ఫిక్స్ అయింది, యుఎస్ లో ఉన్నాడు, 10 రోజుల్లో వస్తాడు. సార్ మళ్ళీ ఏంటి? వస్తాడా లేకపోతే వచ్చేసాడా? ఏం ఆడుతున్నావు? అవును, ఆ రోజు మా ఇంట్లో పూలకుండి ఎందుకు తన్నావయ్యా? అవును, నువ్వు వెంకటేష్, నేను మహేష్ బాబు. మరి చాలు ఎనఫ్. సార్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లెట్ మీ టెల్ యూ, మీ కొడుకు రాలేదు అంటే ఓకే, వచ్చాడు, నా కూతురు వెంట పడుతున్నాడు అని తెలిస్తే మాత్రం. ఏం ఆడుతున్నావు? రాత్రి వేసింది తెలియదా? అమ్మా, ఆ పెళ్లి కార్డు తీసుకుంటారమ్మా. మా కోడలు. ఎవరు బాబు గారు? ఆడపిల్ల తండ్రి. మా వాడి గురించి అడుగుతుంటేను పెళ్లి ఫిక్స్ అయిపోయిందని చెప్తున్నా.
కార్డు ఇవ్వమ్మా. తప్పకుండా రండి. రామా పదండి రా. సార్ అలాగే మీ అమ్మాయి కూడా త్వరగా పెళ్లి చేయండి, మీకు సగం టెన్షన్ తీరుతుంది. కొంచెం అర్థం అయ్యేట్టు చేయి స్వామి. నీకు కావాల్సింది ఒక నమ్మకం, బరువైన నమ్మకం. నీకోసమే పెట్టాను. మోయలేకపోతే చెప్పు, కలిసి మోద్దాం. నీ వెనకే ఉన్నాను. తెలుసు. తిరిగి చూడవా? చూడాలని లేదు. నువ్వు నాకు హోప్ ఇచ్చినట్టు నేను నీకు ఇవ్వలేను. నువ్వెవరివో, నా గురించి ఏం తెలుసుకున్నావో తెలీదు. నాకప్పుడు 16 ఏళ్ళు ఉండుంటాయి. మా నాన్నని ఒకసారి వేరే ఆవిడతో చూశాను. ఎందుకు నాన్న? ఇంట్లో అమ్మ ఉన్నప్పుడు ఎందుకు? అన్నీ మీ అమ్మ దగ్గర దొరకవు, అందుకు. మరెందుకు ఇంకా అమ్మతో ఉంటున్నావు? అందుకే విడిపోయిన వాళ్ళని చూసినా నాకు భయం ఉండదు, కానీ కలిసి పక్క పక్కనే బతుకుతున్నారు చూడు, వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది. అప్పటి నుంచి నాకు కాబోయేవాడికి నా దగ్గర అన్నీ దొరకాలి, వాడి దగ్గర నుండి కూడా నాకు అన్నీ దొరకాలి అని అనుకుంటూ పెరిగాను. నా మొగుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని నేననుకుంటే మా నానేమో ఎవరినెవరినో చూపించి పెళ్లి చేసుకోమని ఒకటే ఏడుపు 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 ఏడుపు. ఆ టైంలోనే నాకు కావాల్సిన ఒకడు దొరికేశాడనుకున్నా. తర్వాత అర్థమైంది, తొందరలో నేను కూడా దొరికిన షూ వేసేసుకున్నానని. మా నాన్న అన్నది నిజమేనేమో. మేబీ అందరిలా ఉండకపోవడమే నా ప్రాబ్లం. ఒక నవ్వురాని జోక్ చెప్పనా? నవ్వురాని జోకా? ఓ బావి నిండా కప్పలున్నాయి. కొన్ని కప్పలు పైన చూసాయి. రౌండ్ గా ఆకాశం కనపడింది. పైనేదో ఉందని ఉత్సాహంగా ఎగరడం మొదలుపెట్టాయి. కిందున్న కప్పలు పైనేమీ లేదు, పైనేమీ లేదు, పైనేమీ లేదు అని చెప్తూనే ఉన్నాయి. ఇది విని 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 ఎగురుతున్న కప్పలన్నీ కిందికొచ్చాయి. కాని ఒకటే కప్ప ఎగురుతూనే ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకు? అది చెవిటి కప్ప. నవ్వురాదన్నా? జోక్ అవ్వలేదు. ఆ చెవిటి కప్పకి వినపట్టం మొదలైంది. పైనేమీ లేదు, బట్టే
అందరం కలిసి పక్క పక్కన ఇలా హ్యాపీగా ఉంటున్నాం. అది అర్థం కాకే పెళ్లికి ఎలిజిబిలిటీస్ ఉన్నా కన్ఫ్యూజ్ అవుతున్నాం. అర్థం కాంది మీకే నాన్న. కాపురానికి వేరే ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. అలా ఉంటే నా కూతురి పార్టీకి నీ పక్కనే ఉండాలిగా. ఏది వస్తుంది? రాదు. వస్తుంది? రాదు. వీడినే నువ్వు కలవబోతుంది. గుర్తుందా పేరు? హర్ష. 3 రోజులు పెళ్లి వాడికి. ఎంగేజ్మెంట్ పెట్టుకుని అప్పుడు నన్ను వచ్చి కలిశాడు. ఇప్పుడు పెళ్లి పెట్టుకుని నిన్ను వచ్చి కలిశాడు. అసలు తిన్నగా రాడా వీడెప్పుడు? అయినా వీడి దగ్గరే నీకు అన్ని దొరుకుతాయని నమ్ముతున్నాను. ఇజ్ ఇట్? మేము సర్దుకుపోయి బ్రతుకుతున్నామని అర్థమైపోయింది. ఇంకేదో దారి ఉందన్నావుగా, అది చెప్పి చావచ్చుగా. అది చెప్తే అర్థం కాదు, ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయాలంటే నా పక్కన విభా ఉండాలి. ఇన్నిసార్లు ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేదంటే తను మళ్ళీ హర్ట్ అయి ఉంటుంది. తను హర్ట్ అయితే వచ్చి మా పైన జోకులేస్తుంది. అది జరగలేదు కాబట్టి నాకు ఇంకా హోప్ ఉంది. సరే, మాకు టైం అవుతుంది. పక్కనే పెళ్లికి వెళ్తున్నాం. నిన్నెక్కడ డ్రాప్ చేయాలో చెప్పు. ఎవరి పెళ్లికి బ్రదర్? మేఘా, హర్ష. మేఘా నీకేమవుతుంది? నా కజిన్ బ్రదర్ నువ్వు. నేను హర్ష బ్రదర్. నానా, ఏంటి నాన్న నీ ప్రాబ్లము? మేఘాన్ని చేసుకుంటే లైఫ్ ఎంత బాగుంటుందో తెలుసా? చెప్పు చెప్పు, నీ మనసులో ఏదో ఉంది, చెప్పురా నాకు ఒకసారి చెప్పు. ఒకసారి చెప్పు. ఈ పెళ్లి చేసుకుంటే నీతో కాపురం చేసినట్టు ఉంటుందిరా. నాతో కాపురం చేసినట్టు ఉంటుందా? ఎంత బాగా చూస్తున్నారో నిన్ను. చోకొట్టి పడుకోబెట్టాను, ఊకొట్టి లేపాను, ఎప్పుడేటప్పుడు మ్యాగీ నూడిల్స్ పెట్టాను. ఇంకా ఆపరా. ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఐ నీడ్ ఎ షోల్డర్ రా. ఫర్ ద ఫస్ట్ నాట్ ద షోల్డర్ ఐ వాంట్, బట్ when nothing is available, go for the reachable. కమ్మా. నీకు విభా తెలుసా? అరే, తెలియకపోవడం ఏంటి? ఎంత పెద్ద స్టాండప్ కమెడియన్. పెళ్లికి సంగీత్లని చాలా బోరింగ్. దిస్ టైమ్ ఇట్స్ స్టాండప్ టైమ్. కమ్ ఆన్, గెట్ రెడీ. ఏంటి బాబు ఇది? ఆపేలు రావడం ఏంటి? షో చేయడానికి వచ్చింది, నవ్వించి వెళ్ళిపోతుంది. నవ్వించకపోయినా పర్వాలేదు, నవ్వుల పాలు చేయకపోతే చాలు. హర్ష, విభా బాగా హర్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి జోక్స్ వేస్తుందో ఏంటో. ఆ జోక్లు నీ మీద మాత్రం వేయకూడదని కోరుకుంటున్నా. ఇండియన్ హిస్టరీలో, జాగ్రఫీలో, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో ఫర్ ద ఫస్ట్ టైం పెళ్లిలో స్టాండప్. దిస్ ఇస్ విభా. కంగ్రాచులేషన్స్ టు ద బ్రైడ్ అండ్ గ్రూమ్. థ్యాంక్ యూ. మా బతుకు బస్ స్టాండ్ అవ్వకుండా కాపాడేదే మొగుడు పెళ్ళాల జోక్స్.
అమ్మా తల్లి మామే జోకులు వద్దమ్మా. అరే వద్దమ్మా. వద్దా? వద్దు. సరే, నా గురించి చెప్తా. నా లైఫ్ లో నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు సుబ్బు. మా నాన్న. మీరు అనుకున్నది కరెక్టే, తన పేరు సుబ్రహ్మణ్యమే. కానీ నా కథ వింటే సుబ్బు అని పిల్లడమే ఎక్కువ అని మీరే ఫీల్ అవుతారు. రియలీ అంత టార్చర్ పెట్టాడు. ఇదే మాట సుబ్బుని అడిగాను అనుకోండి, వీడొద్దు వాడొద్దు అని నేనే టార్చర్ పెట్టానంటాడు. మరి పెళ్లి కొడుకుల్ని పేక ముక్కల్లా చూపిస్తూనే ఉన్నాడు. నేనేమో కింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే 13 కార్డులో జోకర్లే. 13 జోకర్లనే చూపిస్తుంటే నేనేం చేస్తాను? కింగ్రా నింజా. అప్పుడొచ్చాడు నా రాజకుమారుడు. పెళ్ళే వద్దురా బాబు అని నేను తిరుగుతుంటే కబుర్లు చెప్పుకుందామా కలుద్దాం అని నాకే తెలియకుండా నా నోట్బుక్ లో రాశాడు. సుబ్బు పంపిన జోకర్ అయి ఉంటాడులే అనుకుని లోలా బైక్ ఎక్కా. వాడు చెప్పాడు కబుర్లు. రోజంతా టైమే తెలియలేదు. దిగాక తెలిసింది వాడు లోలా వాడు కాదు, ఆ బుక్ లో రాసిన అవులాగాడు. సుబ్బు పంపిన వాడికి అంత బుర్ర ఉండదే అనుకుని దమ్ముంటే కలువన్నాను. వాడి సంగతి తేల్చేద్దామని రమ్మన్నా. పెళ్లి విషయంలో నాకున్న భయం పోవాలంటే యూ నీడ్ అ హోప్ అని నా కోసం పింక్ బలూన్ పెట్టాడు. హోప్ అంటే ఎంత బలంగా ఉండాలి. బలూన్ ఇచ్చాడు. అది ఆలోచించుకుంటూ సిటీ మొత్తం తిరిగాను. అప్పుడు తగిలాడు ఒకడు. చుట్టూ పొదలు, మనుషులు లేరు. వెన్నులో వణుకు మొదలైంది. ఏం కావాలరా అని అడిగితే ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు. ఎలాగో ఎస్కేప్ అయ్యి ఇంటికొచ్చాను గాని వణుకు మాత్రం తగ్గలేదు. ఎవరితోనైనా మాట్లాడితే భయం పోతుందని కాంటాక్ట్ లిస్ట్ మొత్తం వెతికాను. ఎవరికే చేయాలనిపించలేదు. సుబ్బుకి చేద్దామంటే అక్కడికి ఎందుకు వెళ్ళావు, అక్కడేం పని నీకు అని మొదలెడతాడు. నా సిచ్యువేషన్ని అర్థం చేసుకోడు. సడన్ గా ఒంటరిగా ఉన్నానని అనిపించింది. కాంటాక్ట్ లిస్ట్ లో ఎన్ని వందల పేర్లు ఉన్నాయని కాదు, అవసరమైనప్పుడు మన ఎమోషన్స్ ని షేర్ చేసుకోవడానికి మనకంటూ ఒకడు ఉండాలి. అందుకే పెళ్లి చేస్తారేమో. అప్పుడొచ్చింది మెసేజ్ వాడి దగ్గర నుండి, కామ్ డౌన్, యూర్ నాట్ అలోన్ అని. ఆ ఒక్క మాట నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నిద్రపోయే వరకు జోజో పాడమన్నాను. పాడుతూనే ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పడుకున్నాను. కొన్ని సంవత్సరాలుగా మా నాన్న వల్ల లోపల పేరుకుపోయిన భయాలన్నీ ఒక చిన్న పిట్ట కథ చెప్పి అలా తీసేశాడు. కనిపించకుండానే ఒక కాపురం చూపించాడు. కలుద్దామనుకున్నా. మా నాన్నకి హీ ఈజ్ ద వన్ అని చూపించాలని వెయిట్ చేశాను. అంతలోనే మా నాన్న షాక్ ఇచ్చాడు. వాడికి పెళ్లి అని. ఎప్పుడూ లేనిది నా కళ్ళల్లో కన్నీళ్లు. వాడు నన్ను మోసం చేశాడని కాదు, ఎప్పుడో నేనన్న మాట పట్టుకుని వాడు నా కోసం వచ్చాడా. నా కోసం ఒకడు పుట్టుంటాడు అనుకున్నాను, కానీ నా మాటల్లోంచి ఒకడు పుట్టొచ్చాడా. పడిపోతున్న నన్ను నిలబెట్టడం కోసం అంత తాపత్రయపడ్డా. హోల్డ్ యువర్ స్మైల్ అన్నాడు. నా కోసం తన ఫ్యామిలీని ఒప్పించాలని
ఒంటరిగా కష్టపడుతున్నాడా? వాడి గురించి తలుచుకుంటుంటే ఇప్పుడు కూడా కన్నీళ్ళు ఆగట్లేదు. ఇప్పటికిప్పుడు వాడిని హక్ చేసుకోవాలనుంది, కానీ వాడి హక్ నాకు ఈ లైఫ్లో దొరుకుతుందో లేదో తెలియడం లేదు. కథ మధ్యలో ఆపేస్తున్నందుకు క్షమించండి. ఆగో. ఆగాను, చెప్పండి. వెళ్ళి పెళ్లి చేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం. ఎలాగైనా బతుకు. ఇక నీకు మాకు ఏ సంబంధం లేదు. కానీ వెళ్లే ముందు ఆ అమ్మాయికి సారీ చెప్పేసి వెళ్ళు. చూడు మేఘా, నీకు సారీ చెప్పాలా లేదా విభాని ఎందుకు పెళ్లి చేసుకోవాలి తెలియాలా? ఆల్రెడీ విభా నన్ను కలిసి అంతా నాకు చెప్పింది. నాకంతా అర్థమైంది, అందుకే తనని పిలిచాను. కానీ అంకుల్, మీకే హర్ష అంటే ఏంటో ఇంకా అర్థం కాలేదనుకుంటా. ఎగ్జాక్ట్లీ. ఆ రోజు మీ అందరికీ అర్థమయ్యేలా చెప్దాం అనుకున్నాను, కానీ పక్కన అమ్మాయి లేదు, రాదు అన్నారు. ఇవాళ అమ్మాయి వచ్చింది, ఇవాళ కూడా చెప్పకుండా వెళ్ళిపోమంటారే, నాకు అర్థం కాదు. మీరేమన్నారు? కాపురానికి కావాల్సిన ఏకైక ఎలిజిబిలిటీ సర్దుకుపోవడమా? ఇంకొకటి ఉంది నాన్న. విభా మాటల్లో కనిపించిందే రొమాన్స్. అది అస్సలైన ఎలిజిబిలిటీ. విభాన్ కలిసి మొదటి రోజే అడిగేసింది, వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మై మ్యారీడ్ లైఫ్ అని. నేనేదోలా ఏదేదో అనేసాను, లవ్ అని కూడా అన్నాను. కానీ ఆ తర్వాత తెలిసింది లవ్ కన్నా గొప్పది రొమాన్స్ అని. నా లైఫ్ అంతా రొమాన్స్ తో నిండిపోవాలి. అంటే ఏంట్రా, మీ అంతా రొమాన్స్లు చేయకుండా కాపురాలు చేస్తున్నావా, పిల్లలు కనేస్తున్నావా? మామయ్య, మీకు ఎలా చెప్పాలి? మీకు ప్రేమ అంటే అర్థమవుతుంది, రొమాన్స్ అనగానే ఏదో బూతులా మాట్లాడతారని నాకు అర్థం కాదు. రొమాన్స్ అంటే గదిలోకి వెళ్ళి తలుపులేసేసి 10 నిమిషాలు ముగించే పని కాదు. రొమాన్స్ అంటే ప్రేమని చూపించడం. ప్రతి ఒక్కళ్ళు ప్రేమిస్తున్నానని చెప్పేవాళ్లే, కానీ ఎంతమంది ఆ ప్రేమని చూపిస్తున్నారు? ఎరా, ఎవరు చూపించట్లేదని ఎట్లా అంటావు? మేము చూపిస్తున్నాం ఇక్కడ. ఏంటి సార్, ఏంటి సార్, ఏంటి సార్, ఎలా చూపించారు? గిఫ్ట్ తెచ్చి తీసుకో అని టేబుల్ మీద పడేశారు, అలానా? కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారని మీరు పొంగిపోవడం కాదు సార్, దగ్గరికి వెళ్ళి ఆవిడ పొంగిపోయేలా ఇవ్వటంలో ఉంది ప్రేమని చూపించటం. అప్పుడు 10 రూపాయలు గిఫ్ట్ ఇచ్చినా సరిపోతుంది. పెద్దవాళ్ళతో ఏంట్రా ఆ మాటలు? మాకు ఆ మాత్రం తెలీదా? మొగుడు పక్కనున్నంతసేపు కోట్లు సంపాదించు, లగ్జరీ కావాలంటారు. సంపాదించడానికి వెళ్తే నువ్వు పక్కన లేవంటారు. కాస్త ప్రేమని చూపించడం తెలిస్తే రెండిట్లో ఏదో లగ్జరీ అని తెలుస్తుంది కదా. లేదా అన్ని ఒకరి దగ్గర దొరకవని స్టేట్మెంట్లు ఇస్తారు. ఒకరి దగ్గర దొరకకపోతే ఇంకెక్కడ దొరకదు సార్. ఇద్దరు సంతోషంగా ఉండాలని పెళ్లి చేసుకుని ఒకరినొకరు బాధ పెట్టుకుంటున్నారు. ఆ బాధని ఎలా తీర్చాలని నేర్పించకుండా సర్దుకుపో అంటుంటే ఎలాగో బ్రతికి చావు అన్నట్టుంది నాకు. నాకు అలా పక్క పక్కనే బ్రతకాలని లేదు నాన్న. నాకు నా వైఫ్ తో చాలా అంటే చాలా దగ్గరగా బ్రతకాలనుంది. అలా బ్రతకాలని తెలిసిన అమ్మాయి విభా. కాపురం పాత పడకుండా ఫ్రెష్ గా ఉండాలంటే ఒక గ్రేట్ రొమాన్స్ కావాలని తెలిసిన అమ్మాయి విభా. తన బాడీ తనది మాత్రమే కాదు, వచ్చేవాడిది కూడా అని హెల్దీగా అందంగా ఉంచడంలో ఎంత రొమాన్స్ ఉంది. మొగుడు పక్కనే ఉన్నప్పుడు కబుర్లు పుడుతూనే ఉండాలని ఒక అమ్మాయి కోరుకోవడంలో ఎంత రొమాన్స్ ఉంది. నాకు సన్సెట్ ఇష్టం, ఎందుకంటే నా లైఫ్ పార్ట్నర్ ఇంట్లో వెయిట్ చేస్తుందని ఆశ రేజ్ చేస్తుంది కాబట్టి.
ఇలా ఆలోచించడం డర్టీ అయితే కొంచెం డర్టీ మైండ్ ఉండాలి నాన్న. నువ్వేమన్నావు మావయ్య? పెళ్లి చేసుకోవడానికా ఉంచుకోవడానికా? ఉంచుకోవడానికే, దగ్గరగా ఉంచుకోవడానికి. ఇవన్నీ తెలియకే కోర్టులో తలదించుకున్నాను. ఇప్పుడు తలెత్తి చెప్తున్నాను, నా కాపురం బాగుంటుంది. నాకు విభానిచ్చి పెళ్లి చేయండి. కాలు పట్టుకుని ఒప్పిస్తాడనుకుంటే మెడ పట్టేసుకున్నాడేమిటి? రే, అమ్మాయి బాధపడుతూ ఉంటుంది, వెళ్ళి కబుర్లు చెప్పు, కౌగిలించుకో. అమ్మ కౌగిలించుకోమంది, ఇంకా కబుర్లు చెప్పుకోమంది. ఇంకా నీతో కనీసం 25,000 మీల్స్ కలిసి తినాలి. 9,000 నైట్స్ కలిసి పడుకోవాలి. కొన్ని వందల వెకేషన్కి వెళ్ళాలి. అన్నిటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. అయ్య గారు, పెళ్లి చేసుకుందామా?